వందల మంది కాదు, 1000 మంది కాదు, కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడుతున్నటువంటి దేవుడే నా ముందున్నాడు. ఇక్కడ అన్ని అద్భుతాలు తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఒక డాక్టర్ కూడా చేయలేని వైద్యం ఇక్కడ జరుగుతుంది. మనిషి చనిపోతున్నాడు, లేదంటే ఆఖరి స్టేజ్లో ఉన్నాడు, అలాంటి వారందరూ కూడా ఈ రోజు మరో జీవితాన్ని ఇచ్చినటువంటి శ్రీ కృష్ణానంద స్వామి గారు నాతో పాటు ఉన్నారు. ఈ విద్య అంతా ఎవరు నేర్పారు మరి? ఈ క్యాన్సర్ కు మాత్రం వెళ్లే ముందు మాణికేశ్వరి మాత అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు? ఈ అమ్మగారు గురించి మనం చెప్పడానికి తరం కాదు. చాలా ఘోరంగా భయపడుతున్నారు అందరూ. ఆమె వస్తున్న టైంకు ఒక బాంబు వెళ్ళే శబ్దంలో ఎదవాడి చాలా మంది స్వామీజీలు కూడా అంటే వాళ్ళు బ్రతుకుండగానే సమాధి అయిపోతారు కదా. శరీరం వదిలిపోయినా ఆయన ఆత్మ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. హిమాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలా మంది, అంటే సన్యాసులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, నాగసౌదులు కానివ్వండి, కొంటి కాలు మీద జపం చేస్తూ ఉంటారు. అట్లా కొన్ని నెలలు చేస్తూ ఉంటారట. వాళ్ళకు ఆ సంవత్సరాలు గడిచిపోయినా కానీ కూడా వాళ్ళకి సెకండ్లతో సమానం కనిపిస్తాయి అన్నమాట. అప్పుడే సాధువులు కానివ్వండి, నాగ సాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, ఎందుకు ఎక్కువ శివుడితోటే ముడిపడి ఉంటారు? సర్వం శివుడేనా ఆయన. కథలుగా చెప్పుకుంటా ఉంటారు అఘోరాల గురించి. చనిపోయిన శవాలను తింటారని చెప్పి కపాలంలో తింటా ఉంటారు అంటారు. గోరుల్లో ఎవరైనా మరణించారు అనుకోండి, వాళ్ళు కూడా తల తీసుకొని గోర్లు తీసేసి. అది పాపం కాదా? ప్రాణం తీస్తలేం కదా, మట్టి పాలయ్యేదే కదా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వందల మంది కాదు, 1000 మంది కాదు, కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడుతున్నటువంటి ఆ దేవుడే నా ముందు ఉన్నాడు. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఏంటా అన్నట్టుగా అనిపించింది. ఇక్కడికి వచ్చినాక ఏంటిది అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ అన్ని అద్భుతాలు తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఒక డాక్టర్ కూడా చేయలేని వైద్యం ఇక్కడ జరుగుతుంది. ఎంబీబీఎస్లు, ఎండీలు కోట్లు లక్షలు పెట్టి ఖర్చు చేసి చదివినా కూడా ఇక్కడ నిజంగా మనిషి చనిపోతున్నాడు, లేదంటే ఆఖరి స్టేజ్లో ఉన్నాడు, అలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఈ యొక్క వారం రోజుల్లో ఎంతోమంది 4 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు నిజంగా మరో జీవితాన్ని ఇచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయనే మన శ్రీ కృష్ణానంద స్వామి గారు నాతో పాటు ఉన్నారు. నమస్తే గురుజీ. నమస్కారం. నిజంగా నేను గత వారం కిందట వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఈ వారం రోజుల్లో అయితే నాకు అన్ని అద్భుతాలు తప్ప ఇంకేం కనిపించట్లేవు. సో గత ఇంటర్వ్యూలో మాత్రం మీరు కంప్లీట్గా మీరు చేసేటువంటి వైద్యాన్ని, మీరు ఇచ్చేటువంటి ఆ మందుల గురించి చెప్పారు. సో ఎటువంటి రోగం వచ్చినా కూడా ఇక్కడ నయం చేయగలనన్న ఒక నమ్మకాన్ని కల్పించారు భక్తులకు, ఇక్కడ అనారోగ్య సమస్యలతో వచ్చినటువంటి వ్యక్తులకు కానివ్వండి. సో అసలు మీ ప్రయాణం గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఈ కంప్లీట్గా ఈ జీవితంలోకి మీరు ఎప్పుడు వచ్చారు, ఎందువల్లకు వచ్చారు? ఎందుకంటే మా లాంటి సామాన్యులు మేము జనరల్గా ఏదో జాబులు చేసి బతుకుతూ ఉంటాం, వ్యాపారాలు చేసి బ్రతుకుతూ ఉంటాం. అటువంటిది ఇటువంటి దైవ కార్యంతో మొదలుపెట్టినటువంటి ఈ మహా అద్భుతమైన ఈ యొక్క ప్రయాణం గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఎలా ఇది ఎందుకు ఈ విధంగా ఎప్పుడు వచ్చారని మీరు విచారిస్తూ ప్రశ్న. నేను నా చదువు నేను జన్మించిన గ్రామంలో బసడిపల్లి లోపటనే ఆ రోజుల లోపల 4వ తరగతి వరకు ఉండేది అన్నమాట. ఇక్కడ పూర్తి చేసుకున్నాను. ఇక్కడ నుండి ప్రక్కన ఉన్న సోమనగుర్తి గ్రామం ఉంది, ఇక్కడికి 2 కిలోమీటర్స్ కనబడుతుంది మనకు. ఆ సోమనగుర్తి గ్రామం లోపల 7th వరకు పూర్తి చేసుకున్నాను. 7th పూర్తి చేసి మా యొక్క మేనమామల గ్రామం అయినటువంటి పూడూరు, అక్కడ బీసీ హాస్టల్ ఉంది, ఒకటి ఎస్సీ హాస్టల్ ఉంది ఒకటి. అక్కడ మామగారి దగ్గర ఊరికి వెళ్ళి అక్కడ బీసీ హాస్టల్లో ఉండి 8th క్లాస్లో జాయిన్ అయినా. అక్కడ
ఆ జైన్ అయిన సమయంలో పుట్టిన నాకు ఎక్కువ శాతం ఇంగ్లీష్ వచ్చేది కాదు నాయన. తెలుగులో ఫాస్టే, ఇంగ్లీష్లో వచ్చేది కాదు. 8th క్లాస్లో కూడా నాకు ఆంగ్లం అనేది జర కష్టంగా ఉండేది నాకు చాలా. మన ఏబిసిడీలు జడ్ వరకు 4 రకాలు ఉంటాయి కదా, అందులో 4 రకాలు రాయమంట అని 8th నేను జాయిన్ అయ్యేటప్పుడే సార్ మొట్టమొదటి పరీక్ష నాకు పెట్టడం. అక్కడ మలయా సార్ ఉండేవాడు, నరసింహ సారు హెడ్ మాస్టర్ ఉండేవారు, పెట్టారన్నమాట. 4వ రకంలో కొద్దిగా భేదాలు వచ్చాయి, నాకు రాకపోయింది ఇంగ్లీష్లో. రేపు ఉదయము 4వ రకం వరకు ఏబిసిడీలు రాసుకొని వస్తే సరిపాయే, 8th క్లాస్కి వస్తున్నావు 8వ తరగతి నీవు, లేదా చూడు నీ డొక్కలు తీసి డోళ్ళు కట్టి డంక బజాయిస్తా బిడ్డ అని చెవ్వట్టి పిండాడు అక్కడ గురువు గారు. చాలా భయం వేసింది, ఎంత కొడతాడో ఏం చేస్తాడో అని భయం వేసిపోయింది నాకు. చాలా భయం వేసి హాస్టల్లో ఉంటే ఇక వార్డెన్ సారు విచారిస్తాడు కదా ఏం చేయాలి అని, అక్కడి నుంచి ఎక్కడికైనా పోవాలి, లాభం లేదు, కొడతాడు సార్ నన్ను. డొక్కలు తీసి డోలు కట్టి డంక బజాయిస్తా అన్నాడు. ఏమో అది జరుగుతుంది, ఆ చిన్న ఏజ్ కదా అని అక్కడ నుండి దగ్గర ఉన్న దామగుండ క్షేత్రం ఉంది, మీరు వెళ్ళలేదు అనుకుంటాను, మహాపుణ్యక్షేత్రం. దామగుండములో మునిగిన వారికి యమగండములు దప్పును అని పురాతనం నుంచి ప్రజల వాక్కు, అందరి వాక్కు. దామగుండములో మునిగిన వారికి యమగండము దప్పును. ఇప్పుడు అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళినట్టుగానే బుక్కులు తీసుకొని దామగుండం వెళ్ళిపోయాను. పోయి అక్కడ గుహలు ఉంటాయి, ఇప్పటి వరకు చూయిస్తాను, మరొకసారి వెళ్దాం. అక్కడ గుహలు, పెద్ద పెద్ద గుహలు ఉంటాయి, రాతి గుహలు. ఆ గుహల లోపలికి వెళ్ళి ఎవరు కనబడకుండా దాక్కున్నాను. సార్ల భయానికి, వాళ్ళు చూసి మేకల వాళ్ళు దూల వాళ్ళు చెప్తారేమనే భయానికి దాక్కున్నాను. దాక్కొని నిద్రించేవా అట్లే సాయంత్రం వరకు. రాత్రి అయిపోయింది, రాత్రి అయిపోయింది. రాత్రి అడవి జంతువులు ఉండేటివి అన్నీ అక్కడ చూశాను. అట్లా 2 రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ ఉండి అక్కడ గుండములు, రామేశ్వరం లోపల బావులు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ దామగుండ రామలింగేశ్వర స్వామి దగ్గర రామప్రతిష్ఠ, అది కూడా అక్కడ 7 బావులు ఉన్నాయి నాయన త్రవిని. ఆ బావుల పేరు కాశీగుండము ఒకటి, రక్తగుండము రక్తం లెక్కనే ఉంటాయి అన్నమాట. కాశీగుండం కాశీ నుంచి వస్తాయి అని అనంగిన్నాము. నేతిగుండము నెయ్యి రంగుల నీరు ఉంటాయి ఇప్పటి వరకు అంతే. పాలగుండము ఉంటుంది. అట్లాగా 7 గుండాలు ఉన్నాయి అక్కడ, 7 చిన్న గుండాలు, ఒకటి దామగుండము. ఆ దామగుండము దామయ్య గుండయ్య అని అన్నదమ్ములు దోవినటువంటిది, 2. దాని పేరు దామగుండం వచ్చింది అన్నమాట. అక్కడనే మెల్లమెల్లగా గువ్వల కూర్చోవడం భయానికి వెళ్ళిపోయినాను. ఆ భయములో నిద్రించాను. ఆ స్వప్నంలో అక్కడ రాముడు నాకు కనబడ్డాడు నాయన. రాముడు దుఃఖపడ్డాను, సారు కొడుతున్నాను, భయానికి దుఃఖపడ్డాను. అట్టయ్య కూర్చున్నాను కనబడ్డాను. 2 రోజులు అయ్యాది. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను, స్కూల్కి పోయినట్టే బాధ. అదేవిధంగా దామగుండం పోవాలి రావాలి, ఆ విధంగా నాకు కాలం నడుస్తుంది అనమాట. పోకడా రాకడా ధ్యానం చేయడం అనమాట. అట్లాగా 3 నెలలు దామగుండంలో ధ్యానం చేశాను. ధ్యానం అంటే తెలిసిపోయింది, శ్వాస మీద ధ్యాస మొత్తం అక్కడిని జరిగిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ ఉంటే కాదు, ఇక మామగారు పశువులు ఉండి అడవికి వచ్చేవాడు, ఆయన కంటే పడగానే కష్టమే కదా. మా అల్లుడు ఇక్కడ చదువుకుంటున్నాడు అని మా అమ్మగారు చెప్తారు, అక్కవారికి అని భయం వేసి అక్కడ నుండి పూడూరులో ఆ రోజుల్లో సర్పంచులు ఉండేవారు, పోచిరెడ్డి వాళ్ళంతా పెద్దవాళ్ళు కాబట్టి మామవారికి వాళ్ళు ఫ్రెండ్షిప్ లేక ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క మోటార్ సైకిల్ మీద తీసుకొని నేను హిమాలయాలు వెళ్ళదికే నిర్ణయం చేసుకున్నాను. అక్కడికి ఎవరు వచ్చారు, ఒక సాధు వచ్చిండు దామగుండానికి. నాన్న మీరు ఎక్కడ వెళ్తారు అంటే, మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం నాయన అన్నాడు అనమాట. చూడండి, అంటే మీ ఎంబడి నేను వస్తాను అని అక్కడి నుంచి పట్టాడు, మొండి పట్టు. బిడ్డ నువ్వు ఎక్కడొస్తావు చిన్న బాబు, నువ్వు ఎక్కడొస్తావు నాయన, రాకూడదు కదా అంటే అట్లే వెళ్ళాను. నడుస్తూ పూర్వుడు నుంచి గొంగుపల్లి అనే గ్రామం నుంచి మన్యగూడెం వెళ్ళిపోయాను. మన్యగూడెంలో ఆ రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీ ఉండేది. చక్కెర తయారయ్యే చెరుకును రసాయనం తీసి చక్కెర తయారయ్యే ఫ్యాక్టరీ ఉండేది ఆ రోజుల్లో. ఆకలి కొన్ని ఉన్నాము, ఆకలిలో
అక్కడ బెల్లం తయారయ్యేది. పోగానే బెల్లం పెట్టేవాళ్ళు అక్కడ. బెల్లం సాగు అడుక్కున్నాడు. 1 కేజీ బెల్లం పెట్టారు. చెరి 1/2 కేజీ బెల్లం తిందాం ఆ రోజు. తీపి తిని తప్పకుండా ఆయన సరే బిడ్డ దా మరి వెళ్దామని వెళ్ళాడు. వెళ్ళి అదేవిధంగా అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి ఆయన ఎంబడే వెళ్తున్నాను అన్నమాట. అక్కడ ఢిల్లీ ట్రైన్ అప్పుడు ఉండేది. ఢిల్లీలో దిగి ఆ ఢిల్లీలో దిగంగానే కేదార్నాథ్ పోవాలంటే ఒక కార్డు ఇస్తారు, మెడకేస్తారు నాన్న, ఒట్టిగా పంపరు కదా. కేదార్నాథ్ పోయే వాళ్ళకి ఒక గొడుగు కూడా ఇస్తారు అప్పుడు ఆ రోజుల్లో. ఒక బూట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మేము బూట్లు తీసుకోలేను, గొడుగు తీసుకున్నాను, జాకెట్ తీసుకున్నాను. కేదారిల్లదికి అక్కడ సంతకం పేరు రాసుకునేవాళ్ళు. సాదే రాపిచ్చాడు అంతా. రాపిచ్చి అడ్రస్ రాయించి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కేదార్నాథ్కు ప్రయాణం ఆయన డైరెక్ట్గా. అక్కడి నుంచి పైకి టాంగలు నడిచేట్టు, అక్కడ ఎక్కువ శాతం టాంగ మీద తీసుకొని పోయి అక్కడి నుంచి నడిచిపోయి కేదార్నాథ్లో పట్టినే ఎక్కువ రోజులు 3 నెలల 15 రోజులు ధ్యానం చేస్తూ కూర్చున్నాం నాన్న. కేదార్నాథ్లో సత్యానంద మహారాజు గుహలో ఉండేవాడు. గుహ ఉంది అక్కడ. అక్కడ మహావతార్ బాబా గుహనేమో పైకి ఉంటుంది ధ్యానం చేయటం. మహావతార్ బాబాజీ వారిది ఇక్కడ సైడ్లో ఉంటుంది. కేదార్నాథ్ చిన్న గుహలో ఉన్నాడు. ఎక్కడ ఆహారం లేదు, ఏమి లేదు. అక్కడ నది ఉన్నది. ఆ నదిలో మునిగి ఆ గురువుగారి దగ్గరికి పోయినాం. వెళ్ళాను. మీరు ఒక్కరే వెళ్ళారా? ఒక రామయ్య అనేటని ఉంటున్నాయి ఎంబడి. రామయ్య అక్కడ కలిసినాక అయిపోయి నాకు అక్కడే కలిసాడు, ఢిల్లీలో కలిసాడు. ఢిల్లీలో సాదెంబడే కలిసాడు. అక్కడ వరకు ఒక్కడే మీరు ప్రయాణం అంతా? సాదెంబడి వెళ్ళాను కదా. ఇక్కడ దామగుండం సాదే ఉన్నాడు కదా, సాధు పేరు సాదే కాదు సాధు. ఆయన మీ గురువు? సాధు మొట్టమొదటి దారి చూపించిన గురువే కదా. అక్కడ నేను తీసుకొని ఆ రామయ్య మేమంతా అక్కడ కూర్చొని సత్యానంద మహారాజు అని పేరు తెలియదు మనకు కనుక ఆడ కూర్చున్నాం. కూర్చుంటే అక్కడ వృక్షాలు ఏముండేటివి కావు, హిమాలయాలు ఏముండే ఎక్కువ ఉండవు కదా. ఎవరో కొండ పోయిన ఒక మామిడి వృక్షం చిన్నది బాతినాడు. ఒక వృక్షం బాతిండ్రు. ఇంత ఎత్తు అతుకుపారు వృక్షం కదా, అప్పుడే చిన్నతనం పూత వస్తుంది దానికి. వస్తే అక్కడ కూర్చున్నాక ఆ గురువు గారు సత్యానంద మహారాజు కాలి రాగి వరకున్నాయి రాగులు, రాగి జావ మాత్రం తాగేవాడు, రాగి ఉండలే తినేవాడు, కాల్చుకొని అగ్గి పెట్టి తినేవాడు ఉండలు. ఎప్పుడు చూస్తున్నాం మాకేమైనా పెడతాడేమని. మొట్టమొదటి రోజు ఏమీ లేదు. 2వ రోజు అట్టే పోయిన అది కడికి కూర్చున్నాం. ఆ రామయ్య నేను ఆ సాధు కూడా ముగ్గురం కూర్చున్నాం. కూర్చుంటే ఆ రోజు ఎప్పటికీ వారు వస్తే మాట్లాడకుండా అక్కడ రాగి ముద్ద కాల్చుకొని పోయేవాడు పిండిది. అటువంటి ఆ అగ్గి మీద ఆ రోజు 4 ముద్దలు కాలుస్తున్నాడు. నిన్న 1 కాల్చిండి, 4 కాల్చిండి. ఏదో మనకు పెట్టటే ఉన్నాడు, పలకరిస్తాడు అనుకున్నాం. ఆ రోజు ఆశ కలిగింది. ఆ రోజు కాల్చి ఆ రాగి ముద్దలు తలా ఒకటి ఇదర్ సే హై బేటా అని హిందీ ఇక్కడ తెలుగులో ఉండదు కదా. ఇదర్ సే హై బేటా అన్నాడు. అంటే నా ఇంటి వచ్చిన వాళ్ళు చెప్పారు. అప్పుడు హిందీ స్పష్టంగా వచ్చేది కాదు నాకు. వచ్చేది హైదరాబాద్ సే ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఉన్నది కదా, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సే అని చెప్పేట కదా. ఈ కాలేపేట అని అరటి చెట్టు ఒకటి ఉండే అక్కడ ఆకుల్లో రాగి ముద్దలు పెట్టాడు అన్నమాట. అదే మొట్టమొదటి ఈ మా కేదార్నాథ్లో ప్రసాదం మాకి. అక్కడి నుంచి తిన్నాం. ఆయన సేవ చేసుకుంటా నదిలో నీళ్లు తీసుకొచ్చి సేవ చేసుకుంటా ఆడనే ఉన్నాం. ఉంటే ఒకరోజు ఆయన బాగా జ్వరం వచ్చింది. సత్యానంద మహారాజు బాగా జ్వరం వచ్చేసేది. అక్కడి నుంచి పోవడానికి ఏ ఆహ్వానాలు లేవు ఆ రోజుల్లో. టాంగాలు కిందికి పోతే దిగిపోతేనే టాంగా వచ్చేది, టాంగా బండి. అప్పుడు ఏమంటుండంటే బిడ్డ పండుకొని మూలుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి నా ఇంటి వచ్చిన సాధు రామయ్య గారు ఏమంటున్నారు అప్పుడు, నాన్నగారు ఢిల్లీ వరకు పోదాము, హాస్పిటల్ చూపించుకొద్దాంపా అంటున్నాడు. అంటే అయినరు. ఆయన ఏమనలేడు. 3 సార్లు చెప్పారు. 4వసారికి ఏమన్నాడు తెలుసా, అయితే మరణాన్ని ఆపెట్టి మందు ఢిల్లీలో తయారవుతుందా అని హిందీలో చెప్పాడు. మరణ్ రోక్నేకే దవ్వా ఢిల్లీ మే హై క్యా అని అడిగినాడు అన్నమాట సమాధానం. అంటే వాళ్ళు నోరు తెరవలేకపోయారు. అప్పుడే కంప్లీట్గా నోరు ఏం తెరవలేకపోయారు. అసలు తెరవలేక పాద నమస్కారం చేసుకుందాం. అప్పుడు తల మీదకి చదివిండు అందరికీ. చదివి ఉపదేశం ఇచ్చిండు గురుమంత్రం. ఆయన ఇచ్చిన గురుమంత్రాన్ని ఏ సెకండ్ కూడా వదులుకోం మేము. మీతో మాట్లాడుతున్నా అంటేనే అప్పుడు కూడా ఈ విధం ఉంటుంది. సెకండ్ కదిలి ఒట్టి నడుస్తున్నామంటే, ప్రయాణం చేస్తున్నామంటే, ఇక్కడ పోతున్నామంటే
రాత్రి నిద్రిస్తున్నామంటే నిద్రలో మేల్కవుతున్నామంటే ఇంకేమో జరుగుతుందంటే ప్రతి సెకండ్కు మాత్రం ఆ గురువు ఇచ్చిన అక్షరాలను స్మరిస్తూనే వెళ్తాం మేము. ఆ మంత్ర బలము ఇంతవరకు తీసుకొచ్చింది గురు మంత్రం అన్నమాట. అక్కడి నుండి వచ్చాను శ్రీశైలంలో రత్నానందమ్మ. సంవత్సరాలు ఉన్నారు అక్కడ? అక్కడ 3 నెలల కనీసమైన 20 రోజుల వరకు ఉన్నాం ఫస్ట్లో. తర్వాత పోయి మళ్ళీ కూడా పోయినాము 3 సంవత్సరాలు మళ్ళీ ఉన్నాము. అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ దిగి శ్రీశైలం వచ్చాము. శ్రీశైలంలో రత్నానంద మహారాజ్జీ సరంగధర మఠం అని ఉంటుంది. పంచమఠాలు శ్రీశైలం వెనుక పంచమఠాలు ఉంటాయి కదా, చూసి ఉంటారు మీరు. పంచమఠాలు ఈవుతి మఠము, రుద్రాక్ష మఠము, సరంగధర మఠాలు ఉంటాయన్నమాట అన్ని. ఆ సరంగధర మఠం నుంచి అక్కడ రత్నానంద మహారాజు త్రికాల పూజ చేసేవాడు. త్రికాల అంటే 3 పూటల పూజ, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి త్రికాల పూజ. ఏది కాలభైరవ స్తోత్రం ఒక్కటే చేసేవాడు. కనుక అక్కడే ఉండి ప్రతిరోజు 6 నెలల వరకు ఆ కాలభైరవ పూజ యజ్ఞంలో పాల్గొని అతని దగ్గరని రాత్రిలో సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఆ లింగ దర్శనం చేసుకుంటూ పాతాళగంగకు పోయేవాళ్ళము. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళము. మళ్ళా అక్కడ వచ్చిన వారికి ఆ రత్నానంద స్వామీజీ కూడా సామాన్యంగా శ్రీశైలంలో ఎంత అన్నదానం జరిగేదో ఆయన ఒక్కని దగ్గర అంత జరిగేది ఆ రోజుల్లో. సాధు సత్పురుషుడు ఎవరు వచ్చినా భోజనం పెట్టి అందరికి కూడా మళ్ళా తలా 10 రూపాయలు ఇచ్చేవాడు ఆ రోజుల్లో. అటువంటి వాడు 10 రూపాయలు ఇచ్చేవాడు రత్నానంద స్వామీజీ అంటారు అతను. కాబట్టి అతని సేవ పుణ్యం వల్ల అక్కడనే మౌనస్వామి ఉన్నాడు. మౌనస్వామి దగ్గరికి వెళ్ళాము. మౌనస్వామి అంటే ఆయన ఎప్పుడు పలకా బలపం అతని దగ్గర ఏం లేదు. పలక మీద రాయాలి, చూసాలి, దానికి సమాధానం మేము రాయాలి, అంతకుమించి ఏం లేదు, నోటి మాట లేదు. ఆ మౌన స్వామీజీ ఆయుర్వేదం చాలా చేసేవాడు, చాలా చేసేవాడు. అంటే ఆయన మౌనంగా ఉండడానికి ఏంటి కారణం? మౌనం ఉండటానికి, మౌనం నుంచే ధ్యానం పొందుతాం కదా. ఆయన కదిలివనంలో ధ్యానం చేసేవాడు. కదిలివనం మీరు వెళ్ళలేరు అనుకుంటాను. శ్రీశైలంలో నుంచి పాతాళ గంగలో స్టీమర్ వెళ్తూ అక్కమ్మ గువ్వలు అని ఉంటాయి, ఆ గువ్వల దర్శనం చేసుకుని వస్తున్నారు ఇప్పుడు కూడా. అక్కడి నుంచి ఈ ఆవలగడ్డకు పోతే కదిలివనం ఘాట్ వస్తుంది. అక్కడి నుంచి 9 కిలోమీటర్లు పోతే వస్తుంది అన్నమాట కదిలి వనం. కదిలి వనం అంటే కదిలి అంటే కదిలి ఫలం అంటే అరటి పండు అనేవాళ్ళు కదా. ఆ రోజు కదిలి ఫలం సమర్పయామి అనేవాళ్ళు కదా. అప్పుడు అడవి అరటి పండు పెద్ద పెద్ద లావుగా నేను ఉన్నప్పుడు కూడా ఉండేటి పండ్లు ఇప్పుడు పోయినాయి, అన్ని అంతరించిపోయినాయి అక్కడ అన్నమాట. ఆ కదిలి వనము లోపల పూర్వము మానీయులు సత్యయుగములో పరశురాముడు తపస్సు చేసినటువంటి భూమి అని పెద్దలు చెప్పగిన్నాం. శనకాది మహర్షి, రాఘవేంద్ర స్వాముల వారు మంత్రాలయం, అట్లాగా ఎందరో చేసారు. ఈ మౌన బాబాజీ కూడా అక్కడ తీసుకుపోయాడు. మౌనం ఆయన అటువంటిది ఎప్పుడు నేను చూడలేను నా జీవితంలో. పాతాళగంగా దాటిపోవాలి కదా, ఆయన నెత్తిమీది గుడ్డ తీశాడు. ఎందుకు అనుకున్నాను, 2 కర్రలు తీసుకున్నాడు, పారేసిండు అందరూ నదిలో, నిలబడిపోయింది. దాంట్లో ప్రయాణమయ్యాడు డైరెక్ట్. అంత గరుడు జలస్థాపన యోగం తెలిసినవాడు, జలస్థాపన యోగం తెలిసినవాడు, అష్టసిద్ధులు పొందినవాడు. అటువంటి అతను గుడ్డ తీసి 2 కర్రలు కట్టి పారేసాడు. స్టీమర్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన కూర్చొని, అలా కూర్చొని కదిలివరమా. అటువంటి కనులతో చూసిన వాళ్ళం ఆయన. నేను భయపడిపోయాను. భయపడిపోతే ఆ ఈదుతూ నన్ను పట్టుకొని తీసుకొని పోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి ఆయన వెళ్ళిపోయినాక నాకు దమ్ము రాకుండా ఎలా చేసిండు అంత దూరం. ఆ పాతాళ గంగల కదిలివనం తీసుకొని ఆ మహనీయునికి ఎరక గురువుకు తీసుకొని పోతే ఒడ్డు వచ్చేసింది. ఎప్పుడు ఈవులకి వెళ్ళి ఆవలికి పోవాలంటేనే చాలా కిలోమీటర్ ఉంటుంది. నేను పడ్డది ఎరుకున్నది, ఆవలు ఉన్నది ఎరుకున్నది అంతే. మహనీయుడు తీసుకొని వెళ్ళాడు. కదిలివనంలో చాలా రోజులు ఉన్నాను ఆయన. అతను సేవ చేసుకుంటూ కూర్చుని పెట్టి వచ్చిండు. మళ్ళీ నేను వచ్చినంత వరకు రావద్దంటే పలక మీద రాసిండు. అక్కడి నుంచి దత్తపాదము ఒక 8 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి ఆ దత్తపాదంలో కూడా కొద్ది రోజులు ఉన్నాను దగ్గర. అక్కడక్కడ కాలం గడుపుకుంటూ పోయినాను. కనీసం 18 నెలల వరకు కాలం బాగా గడిపాను అక్కడ. ఎలుగుబంటు అన్నీ చూస్తూ ఆనందంగానే ఉన్నాను. గువ్వలు ఉన్నాయి కనుక ఆనందంగా ఉన్నాము. అక్కడ సెంచు వాళ్ళు ఉండేవాళ్ళు నాన్న, ఇప్పటికి కూడా ఉన్నారు ఆ సెంచు వాళ్ళు. మాలేవంకల అనే ఒక 4-5 గుడిచెలు ఉండేటి, మాలేవంకల పేరు పెట్టుకున్నారు. లింగాయ బోరి అనేది ఒకటి ఉండేది, ఇప్పటికీ ఉన్నది అక్కడ లింగాయ అనే పేరు మీద.
అట్లా సెంచు వాళ్ళు ఉండి వాళ్ళు తల్లిదండ్రి మా అనమాట. వాళ్ళ దగ్గర గుర్రాలు ఉండేటివి. ఆ గుర్రాల మీద ఈ సల్లేశ్వరం దారి నుంచి భ్రమరంభ చెరువు నుంచి వాళ్ళు బియ్యము జొన్నలో వాటి మీద తెచ్చుకొని కాలం గడుపుతూ కొంచెం ఉండేవాళ్ళు, లేదా అడవిలో దొరికేవి తినేవాళ్ళు అంతే. అట్లా ఇప్పటికి ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ దగ్గర వాళ్ళ పెట్టి పూజించుకుంటూ ఆ ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉన్నాం నాన్న. అక్కడ ఉండి ఆ గురుమంత్ర ప్రభావం ఇంతవరకు తీసుకొని పోయింది మా. సో అంటే ఈ సమయంలో మరి మిమ్మల్ని వెతకడము, మీ గురించి ఎదురు చూడడము, మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇదంతా జరగలేదా? మా తల్లిదండ్రులు చాలా లెంకారు. మా మామగారి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ పోయాడు పిల్లగాడు, ఏం పోయాడు లెంకారు. తల్లిదండ్రులకి చాలా ప్రేమ కదా, చాలా చాలా లెంకారు, బాధపడ్డారు. అప్పుడు ఫోన్లు ఎక్కడ నాన్న? అవును, ఫోన్లు లేవు, ఎటువంటివి లేవు. ఎక్కడ వెళ్ళిపోయాడు, ఏం వెళ్ళిపోయాడు అంటే దామగుండంలో ఉన్నాడు అని కొందరు మేకల వాళ్ళు సూచించారు నన్ను ముట్ట వెళ్ళే సమయంలో. అది ఇక్కడ ఇది గోల కూసి ఉండేమ్మా ఈ విధంగా వెళ్ళిపోయారు అని చెప్పారనమాట. ఓ సాధువు వాళ్ళంతా వెళ్ళిపోయారు అంటే ఎక్కడున్నా బ్రతికి ఉంది అనే బాధపడ్డారు. కొన్ని రోజులు తల్లిదండ్రి బాధపడి అలాగ ఉన్నారు అనమాట. మన శ్రీశైలము అలా కొద్ది రోజుల తర్వాత శ్రీశైలము ఈ గ్రామం నుంచి కొందరు రావడం జరుగుతుంది. శ్రీశైలం ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ కృష్ణయ్య గారు కనిపించారు అక్కడ అని చెప్పి అమ్మ నాన్నగారికి సమాధానం ఇచ్చారు. అప్పుడు శాంతి పొందారన్నమాట. సో అక్కడ నుంచి ఇంక మళ్ళీ ఏంటి ప్రయాణం? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికంటే కేదార్నాథ్ నుంచి వచ్చిన తర్వాతనే మందిరం నిర్మాణం కాలేదు, పెద్ద అడవి ఇది. ఇక్కడికి మా మల్లికార్జున గుడి అని 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ అడవిలో. అక్కడ అడవిలో ఉంటుంది, కొండపైన ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. సంవత్సరానికి వచ్చే యాత్ర అవుతుంది. అక్కడనే కూర్చునేవాడిని నేను ఎక్కువ. అక్కడి నుంచి దేవుళ్ళు వద్ది అనేది ఉండేది. ఈ అంత పుణ్యక్షేత్రాలు రాయి ఇవి సామాన్యం కావు. అనంత పద్మనాభ స్వామి అడవి ఇదే ఇక మొత్తం. ఈ మధ్యలో పూర్వము వర్షాలు కొట్టి డోయలు అయిపోయినాయి కానీ ఈ కొండలు ఒక్కటి నన్ను అంటుకొని ఉండేటివి పూర్వం. ఆ కుంభ వర్షాలకు ప్రళయాలకు అలా జరిగిపోయినాయి. ఈ అనంతగిరి పర్వతం ఇక్కడ పద్మనాభ స్వామి పోయింది. అనంతగిరి పోయారా? ఇక్కడనే అనంతగిరి ఇట్లా మీరు తిరిగిపోతారు కదా, దగ్గర సమీపం అనంతగిరి. ఆ అనంతగిరి నుంచి ఇక్కడ అనంత స్వామి లొద్దు అని ఈ కొండ కనిపించే కొండకే ఉండేది. ఇన్నే 3 కిలోమీటర్లు. అక్కడ అనంత పద్మనాభ స్వామి పాదం ఉంటుంది ఆయన. ఆ పాదంలోకి వెళ్ళి జలము ఎప్పుడు వస్తుంటాయి, ఎంతమంది ఆడుకుని వస్తుంటాయి ఇప్పటికి కూడా. ఇక్కడ నుంచి ఆ పాదంలోకి వస్తుంటాయి. ఆయన పాదము పెట్టాడు భగవంతుడు. దేవుడు రోజు అంటారు ఇప్పటికీ. ఆ పాదంలోకి జలం వస్తూనే ఉంటాయి ఎప్పుడు. అంత జలం పోయినా అక్కడ ఓనికి ఆస్కారం లేదు కాబట్టి అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అక్కడి నుంచి ఇక మల్లికార్జున గుడి ఉన్నది, అక్కడ ఉన్నాను. ఈ ఆయుర్వేదానికి ముఖ్యమైన నా గురువు ఇక్కడ మౌన బాబాజీ మాత్రమే పలకల మీద రాసించి సూచించేవాడు అన్ని. సో ఈ విద్య అంతా ఎవరు నేర్పారు మరి? ఎక్కువ శాతం మౌన బాబా గారు నేర్పారు. చాలా మాత్రం శ్రీశైలం అడవుల్లో ఆయన మౌన బాబా గారే ఇది తీసుకోండి బిడ్డ, ఇది తీసుకోండి. ఈ క్యాన్సర్కు మాత్రం వెళ్ళే ముందు మాణికేశ్వరి మాత ఆమె ఎక్కడ కలిశారు? అమ్మ దగ్గరని యానగుంజలో. అక్కడే శ్రీశైలంలో కాదు యానగుంజ క్షేత్రం. ఇక్కడికి కోటిలింగాలు ప్రతిష్ఠించింది అమ్మ. కర్ణాటక మన తెలంగాణ బార్డర్ దాటంగానే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? 60-70 కిలోమీటర్లు ఉంటుంది, 70 అంతే. అక్కడ ఉంటుంది. పోయి చూడాలి మీరు, చూడవచ్చిన తావు జన్మలో. అమ్మ ఆదిశక్తి. వెళ్తుంటారా మీరు? ఎప్పుడు వెళ్తారు. నాకు పుట్టినిల్లు మా తల్లిగారి ఇల్లు అక్కడ. నాకు కదా. ఎవరుంటారు ఇప్పుడు అక్కడ? అక్కడ నాన్న శివాయ నాన్న గారు ఉంటారు. నాన్న అమ్మ ప్రియభక్తుడు, ఆశ్రమాన్ని ఆనందంగా నడుపుతున్నాడు. 3 పూల అరకాయలాక కోటిలింగ ప్రతిష్ట ఆయన. కోటిలింగ ప్రతిష్ట మనకి అటువంటిది క్షేత్రం ఎక్కడ మనకు కనబడదు, భారతదేశంలో కనబడింది. అవును, ఎక్కడ కనబడదు. మీరు పోయి తీసుకొని చూడండి. అమ్మ అంటే సామాన్యం కాదు ఆయన. అక్కడ అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు? అమ్మ దగ్గర ఎప్పుడు పోయి వచ్చేవాడిని, దగ్గర కదా పోయి వచ్చేవాడిని, అమ్మతో దర్శించుకునేవాడిని. అమ్మ బోధ చేసేది ఎక్కువ, మాకు ఎక్కువ బోధ చేసేది. ఓకే. సో ఈ మౌనస్వామీజీ గారి దగ్గర ఆయన కూడా అప్పుడు ఆయన దగ్గర అంటే భక్తులు వస్తుండేనా ఈ ట్రీట్మెంట్ కోసం? చాలా మంది వచ్చేవాళ్ళు కదా శ్రీశైలం. నూరు పెట్టేవాడు, మాట్లాడేవాడు కాదు. మాట్లాడేవాడు కాదు. కాళ్ళు అంగోటి ఉండేది, పెద్ద పెద్ద జడలు ఉండేది. మీరు సహకరిస్తుండే? చాలా మేము తెచ్చేవాళ్ళం కదా, మాకు ఊహించాడు కదా, ఇవి తీసుకురా బిడ్డ, అవి తీసుకురా బిడ్డ, అడవుల నుంచి మేము పోయి తేవాలి అంతే. తేవడం ఆయన నూరడం. చాలా చాలా రోజులు కాలం గడిపాం. ఇప్పటికీ నిత్య అన్నదానం నడుస్తుంది మన సమితి పెద్ద ఎత్తున. ఎవరు చేస్తారు ఇప్పుడు? లేరు కదా, శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు చేస్తారు. ఆశ్రమం అనేది ఎప్పుడు నడుస్తుంటుంది. ఆయన ఒక్కసారి అన్నదానం స్టార్ట్ చేసినప్పుడు అది కొద్దిగా నడుస్తూనే ఉంటుంది. ఈ మరి అక్కడ ట్రీట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా ఇస్తారా?
ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వరు ఆయన. ఇక లేదు. కానీ దర్శనం చేసుకుని భోజనం చేసుకుని అంతే. రావాలి. ఇక స్వామి గారు కాలం చేశాక కాలం చేస్తారు ఆ గురువులు. కాలం అనకూడదు. గురువులు ఎప్పుడు మనం ఓకే. వాళ్ళు ఈ సమాధి స్థితి గురువు గారు ఎప్పుడు ఉంటారు. గురువు అనేవాడు మరణం లేదు. మరి ఆ శరీరం వదిలిపోయినా ఆయన ఆత్మ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఆహా. ఆయన ఆత్మ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మనం ఎంబడి తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనము గురువును వదలొచ్చు, గురు శరీరం పోయిందని వదులుకోవచ్చు, కానీ గురునామస్మరణ గురువు యొక్క ఆత్మ నిన్ను ఎప్పుడు వదులుకోదు. జన్మ జన్మకు వదులుకోదు. ఒక్కసారి గురువుని నమ్మిన తర్వాత ఆయన వదలనే వదలదు. శిష్యుడు వదలవచ్చు కానీ గురువు వదలలేడు. జన్మ జన్మకి ఏమడి వస్తుంది. ఓకే. చాలా మంది స్వామీజీలు కూడా అంటే వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళకి అంటే అందులోనే ఇంకా సమాధి అయిపోతారు కదా, అలాగైనా అయిపోయారా ఏంటి ఈ స్వామీజీ? అట్లా కాలేదు ఆయన. అలా కాలే. అందరు చూడటానికి ఈ రోజుల్లో అటువంటి పర్మిషన్స్ ఉంటాయి హనాన్న లేవు. ఆ రోజు షిరిడి సాయినాథుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమయంలో వాళ్ళకి తగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, పర్మిషన్స్ ఇచ్చారు కలెక్టర్స్, అలా జరిగింది. ఇప్పుడు ఈ మేము చూసినంతలో మొత్తం అటువంటి జరగదు ఆయన. అందరూ లోకం అంతా చూడటానికి మరణించినట్టే నటిస్తారు ఆ గురువులు. ఏం తెలియదు వాళ్ళకి బ్రహ్మరంధ్రాన్ని ఆపుకుంటారు వాళ్ళు. మహాజ్ఞానులు కదా, బ్రహ్మజ్ఞానులు. ఆ బ్రహ్మరంధ్రంలో ఆపుకుంటారు వాళ్ళు. వాళ్ళకి మరణం ఎక్కడ ఉంటుంది ఆయన. సో ఇప్పుడు మౌన స్వామీజీ దగ్గరికి వచ్చే భక్తులు చాలామంది ఇప్పుడు మీ దగ్గరికి కూడా అనారోగ్య సమస్యలతో వస్తున్నారు, అండ్ కుటుంబ సమస్యలతో వస్తున్నారు, ఇంకా ఇతర సమస్యలతో కూడా వస్తున్నారు. అంటే ఇటువంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళ స్వామీజీ దగ్గరికి? కుటుంబ సమస్యలతో వచ్చేవాళ్ళు కాదు నాన్న, ఓన్లీ అనారోగ్య సమస్యలే. ఆరోగ్యాల విషయమే, ఆయుర్వేదం గురించి మాత్రమే ఎక్కువ శాతం. సో అమ్మవారి గురించి, ఈ అమ్మగారి గురించి మనం చెప్పడానికి తరం కాదు, మనం చెప్పతరం కాదు. మీరు చూసి తీసుకుంటే బాగుంటుంది. అమ్మగారి నుంచి మనం వర్ణించలేము. ఏ భారతదేశం కాదు ప్రపంచమే వర్ణించలేదు అమ్మ. మీరు నేర్చుకుందంటే అమ్మగారి దగ్గర నుంచి? అమ్మగారి నుంచి పెద్దగా నేర్చుకున్నది ఈ క్యాన్సర్ విద్య గురించి. ఏం కిష్టయ్యా నువ్వు బతికిస్తావా ఇళ్ళను అంటే అడిగేది నన్ను పిలిచి. అమ్మగారి దగ్గర ఒక భక్తునికి క్యాన్సర్ వచ్చాది. అమ్మకు ఆ భక్తుడు కూడా తన కొడుకును ఆశ్రమానికి దానం ఇచ్చాడు శివజయంతికి. తండ్రికి వచ్చాడు క్యాన్సర్, నన్ను ఉత్తరం రాసి పంపించాడు అమ్మ ఇక్కడికి అన్నమాట. అది పోయిన తర్వాత కృష్ణయ్య బతికిస్తావా అంటే అమ్మ మీకు రూపు ఉంటే మీరు లేదు మేమెవరం బతికేయటానికి అన్నమాట. అంటే నేను నుంచి అవుతుంది బిడ్డ, వాళ్ళ శ్రీశైలం నుంచి ఎందుకు వచ్చినవారు ఇక్కడ మాయలకు, మంచిగా ఉంటుంది కదా మల్లయ్య దగ్గర అని అడిగింది. అమ్మ మీ అంతా రాసింది మీరే, నాకేం తెలుసు, మీ కృప అన్నాను. కృష్ణయ్య రా అని చెవులో బోధించాలి. ఈ ఔషధములు చిన్నవి నీకు చెప్తున్న బిడ్డ, ఈ ప్రజలకు వంచిపెట్టిన ఆయన. పూర్వము రాసపుండని దాని ఇప్పుడు క్యాన్సర్ అంటున్నారు కదా, ఆ క్యాన్సర్ రోగములకు ఈ ఔషధములు పనిచేస్తాయి. ఈ ఔషధము ప్రజలకు పంచిపెట్టి సంజీవిని ఔషధాలు నాన్న అని అమ్మవారు ఇచ్చినటువంటి ఔషధం క్యాన్సర్కి. ఓకే. సో ఇప్పుడు మిగతాది ఆ స్వామి దగ్గర ఆ విద్య మౌన బాబా. ఇప్పుడు ఈ అంటే ఏదైతే మీరు మందులు ఇస్తున్నారు ఈ కంప్లీట్ అన్ని అక్కడ నుంచి తెస్తారా? ఎక్కడి నుంచి శ్రీశైలం అడవికి తెస్తాము. దామకుండా మళ్ళీ పెద్ద అనంతగిరి అడవి అంత అడవే కదా, ఈ అడవి నుంచి తీసుకొస్తాం. ఎక్కువ శాతం ఔషధాలు మాత్రము గోవు నుంచి సంబంధమై, గోవు నుంచి మొత్తం ఎక్కువ శాతం. గోమలం నాకు పనిచేసేది, గోమూత్రం పనిచేసేది, గోవు పాలు పనిచేసేది, గోవు నెయ్యి పనిచేసేది, అన్ని గోవు నుంచి. మరి ఈ ప్రయాణంలో మీకు ఎటువంటి ఆటంకాలు రాలేదా? చాలా చాలా ఆటంకాలు వచ్చాయి. అనేకమైన ఇబ్బందులు పెట్టారు, అనేకమైన ఇబ్బందులు తట్టుకోలేని ఇబ్బందులు పెట్టారు. సాధుకు ఇబ్బందులు ఏం కావు కదా, అంతా ఆయన భగవాన్ రీత్యా ఆయన రాసింది జరుగుతుంది కదా అనుకుంటే ముందుకు. కొన్ని మాత్రం పంచుకుంటారు జరిగిన ఆటంకాలు చెప్పుకోవడం, మళ్ళా యాద్ చేసుకోవడం, అవి దుఃఖ సంబంధం ఉంటాయి. అవి మళ్ళీ వీటిని యాద్ చేసుకోవడం, వాళ్ళకి పాత్రలకు వెళ్ళిపోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఆ ఇష్టం ఉండదు. కొత్త దాంట్లోకి వచ్చాము ప్రపంచంలోకి. ఇప్పుడు చాలా కొత్త ప్రపంచంలోకి వచ్చినాం. ఆనందం న్యాయంగా ఉన్నాం. ఇప్పుడు ఆనందం చాలా ఘోరమైనటువంటి భక్తులకు తెలుసు కదా చాలా రోజుల వరకు. సో ఈ క్షేత్రాన్ని అంటే ఇంత దాకా తీసుకురావడానికి అసలు ఎటువంటి నిజంగా మీరు అంటే ఇబ్బందులు కానివ్వండి, ఎటువంటి తిప్పలు పడ్డారు? ఈ క్షేత్రం ఇంత కడతాన్ని నా కళ్ళలో కూడా అనుకోలే కదా, నా స్వప్నంలో కూడా అనుకోలే కదా. ఏదో అటువంటి కట్టెలు 3 కట్టెలు తెచ్చి 3 కట్టెలు పెట్టి 3 సుప్ప కట్టెలు పెట్టి కూర్చున్నాను నేను ఇక్కడ. అంతే. పెద్ద అడవి, ఎక్కడ చూసినా కుందేళ్ళు తొడేళ్ళు ఉండేటివి అడవి జంతువులు. ఎక్కడ చూసినా కాలు పెడితే ముళ్ళు, అన్నీ ముందు అనమాట. మంగముళ్ళు అంటారు.
ఆ మంగముళ్ళ చెట్లు అన్నీ పోయి ఇప్పుడు మల్లెపూల చెట్లు తయారైనాయి ఆయన. మంగముళ్ళ చెట్లు అన్నీ వెళ్ళిపోయినాయి, మల్లెపూల చెట్లు తయారైనాయి అన్నమాట. అనేకమైన వృక్షాలు ఆయన మనకు గ్రహాలు ఎన్ని ఉంటాయి అన్ని అన్ని అన్నిటికి సంబంధించిన వృక్షాలు ఉంటాయి ఇక్కడ. కదంబ వృక్షం అంటే పార్వతి స్వరూపమే కదా. కదంబ వృక్షం చిన్నది కాదు కదా. ఎటువంటి గొంతులో ఇప్పుడు మనకు మీరు కూడా చెప్పొచ్చు అందరికి కూడా, గొంతులో జలగరము ఉంటుంది, వెళ్ళదు, ఎక్కువ గొంతు జాపు ఉంటుంది, తిప్పలు ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆ కదంబ పండును తీసి ఒక్క పండు తింటే ఆ రోజు తెలిసిపోతుంది. ఒకరోజు తప్పించి ఒకరోజు పండు తినాలి, 5 రోజులు తింటే అయిపోయి. ఆ కదంబ పండు అంటే ఎర్రగా ఉంటుంది కదంబ పండు. ఈ గొంతు జలగరము దగ్గు అటువంటి తగ్గిపోతాయి. కదంబ పార్వతి స్వరూపిణి అమ్మవారు. కదంబ వృక్షము, రుద్రాక్ష వృక్షము, కల్పవృక్షం ఉంది ఇక్కడ ముఖ్యంగా, నిత్య దీపం ఉంటుంది. కల్పవృక్షము, ఔదంబ వృక్షము, అన్ని వృక్షాలు ఇక్కడ వెలిసినాయి. అయినా పెట్టాము. వచ్చిన తర్వాత వృక్షాలు అంటే చాలా ప్రేమ నాకు. అన్ని వృక్షాలు నాటి ఆ వృక్షాల ఆకులు కూడా పనిచేస్తుంటాయి. ప్రతి ఒక్క ఆకు మనకు పనిచేస్తుంటుంది అన్నమాట. ప్రతి చెట్టు పనిచేస్తుంటుంది. ఈమె ప్రతి వృక్షము నీడిస్తుంటుంది. కానీ ఈ మానవుడే ఎవరికి నీడిస్తలేడు ఈ రోజుల్లో. అదే కదా, ప్రతి ఒక్కటి నాట్యమంటే అందరికి నీడ దాపు హెల్ప్ చేస్తుంది. ఈ మనిషి హెల్ప్ చేస్తుండ, ఈ మనిషి ఒక్కడే స్వార్థం వచ్చి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ గుడి, అక్కడ గుడి, అన్ని గుళ్ళు ఉన్నాయి, అన్నదాన క్షేత్రం అన్నీ ఉన్నాయి కదా. సో ఇదంతా ఎట్లా సాధ్యమైంది? అది నాకు తెలియదు. ఆయన ఎట్లా చేసుకున్నాడో అర్థం కాదు. ఏ మనిషిని ఒక 10 రూపాయలు చెంద అడిగినట్టు ఒక రిసిప్ట్ ఉంది చూడండి. ఆయన ఒక 10 రూపాయలు చెంద భక్తులే కదా, 30 ఏళ్ళ నుంచి వస్తుంటారు చూడండి. ఒక 10 రూపాయలు చెంద అడిగినట్టు చెప్పమనండి. లేదు, ఈ క్యాన్సర్ గురించి ఇవ్వడం కూడా ఈ అమ్మ చెప్పింది తర్వాత ఫస్ట్ నుంచి లేదు, 30 సంవత్సరాల నుంచి క్యాన్సర్ లేదు. ఒక 10 సంవత్సరాల నుంచే జరిగేది. ముందు మామూలు రోగాలకు ఇచ్చేవాళ్ళని అంతే. అమ్మ పిలిచి ఇచ్చింది అన్నమాట. సో అమ్మ ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారా? అమ్మ ధ్యాన స్వరూపిణి. ఆమె గురించి మనం వర్ణించలేము. ఆయన 3 సంవత్సరాలకు ఒకసారి బయటకు వచ్చేది అమ్మ ధ్యానంలోకి వెళ్ళి. మరి ఆహారం, గాలి, ఫుడ్ త్యాగశీలి సిలి చేసేసారు. సిలి చేస్తే అమ్మ వస్తా అన్న టైంకు ఒక్కటేసారి అమ్మ గుల్బెర్గల, శ్రీశైలంలో, యానగుందెల ఒకటే టైంలో సత్సంగం చేసేది 3 తావున. అంటే ఎవరన్నా మనం ఎట్లా అది పరీక్ష చేయడానికి ప్రభుత్వాలు చూసినాయి ఆ రోజుల్లో. అందరు చూసారు. వెయిటింగ్. ఆమె వస్తున్న టైంకు ఇక వస్తుందా, వెళ్ళిపోయిందా, ఏమైంది అమ్మ అన్న చాలా ఘోరంగా భయపడుతున్నారు అందరూ. ఆమె వస్తున్న టైంకు ఒక బాంబు వెళ్ళే శబ్దంలో అయినవాడి ఒక్కొక్క రాయి ఆ సిమెంట్తో వెళ్ళి పడిపోయి బయటికి లోపలికి పోయిన తల్లి, ఒట్టిగా కూర్చున్న తల్లి బంగారు త్రిశూలంతో బయటకు వచ్చేసి శివుడు అందించేసి ఆమె ఆది మా అమ్మవారు. అసలు నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే 3 సంవత్సరాలు నీళ్లు, ఆహారం. 3 సంవత్సరాలు కాదు, జీవితమే లేదు కదా. గాలి వాయుభాక్షాన్ని అమ్మకు ఒక 3 సంవత్సరాలు కాదు, మొత్తము శ్వాసతో జీవితం పూర కదా. 3 అంటారు. ఇప్పుడు మేము కన్నారా ఇప్పుడే కదా పై మీరు పోవాలి ఆయన. అటువంటి అమ్మల గురించి మంచిగా చేయండి. చిన్నది కాదు మనలో. మీరు ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకునే వాళ్ళ అమ్మవాళ్ళు? నేను ఎప్పుడు పోయినా గురువారం ఎక్క వెళ్ళేవాడిని. గురుమాత కదా, శివ సాక్షాత్ అన్నమాట. మీకు ఏమేమి చెప్తుండే అమ్మవారు? మంచి సేవలు చేయాలి బిడ్డ, మంచిగా ఉండాలి బిడ్డ, మాయన పడగొద్దు బిడ్డ, మాయన పడగొద్దు అంతే. డబ్బు మనం ఏం చేయదురా డబ్బు అనేది అన్నమాట. కొంచెం బయట డబ్బు మనకేం చేయదు బిడ్డ, మన ప్రేమ భావన పంచుకోవాలి. చిప్పుచ్చుకునే ప్రేమ భావన అదొక్కటే కావాలి మనకి. కానీ ఎక్కువ అమ్మ చాలా బోధించేది. మొత్తం కౌరవ పాండవుల గురించి మొత్తం అమ్మకు భారతము, రామాయణం చెప్పేది అమ్మ. వినేవాళ్ళం, విన్నామన్నమాట. సో మీరు ఇట్లా కంప్లీట్గా మొత్తం మారిపోయినాక మీరు ఇక్కడికి వచ్చిరంటున్నారు. సో అంటే ఇక్కడ మీ ప్రాంత వాసులు కానివ్వండి, ఇక్కడ ఈ ఊరు జనాలు కానివ్వండి, మిమ్మల్ని చూసినప్పుడు ఏమని మాట్లాడుకుంటుండే? ఏమనుకునే వాళ్ళు? మంత్రకాడు అనుకునేవాళ్ళు. మంత్రకాడు ఆ రోజు శివదీక్ష అని తెలిసేది కాదు. మొట్టమొదలు శివదీక్ష ఈ ఏరియాలో నేను వేసినవాడిని. శ్రీశైలం 9 సార్లు నడిచిపోయినవాడిని. మీరు వస్తారే మంత్రకాడు వచ్చిండ్రా అనుకుంటారు. బ్రహ్మముహూర్తంలో పోయి బోర్కాడు స్నానం చేసేవాళ్ళం కదా. అరే చీకట్లో స్నానం చేస్తున్నారు రా వచ్చిండు. అప్పుడు శివ పూజ అని తెలిసేది కాదు కదా, శివమాలలు లేవు అప్పుడు. మొట్టమొదటి శివమాల వేసేవాడిని ఇక్కడ నేను అన్నమాట. అట్లా ఎంతో ఊహలుగా అందరు. పేపర్ వాళ్ళు కూడా చాలా మన
తిప్పలు పెట్టారు. ప్రజాశక్తి తెలుసుగా పేపర్ మీకు? అవును. మొత్తం కృష్ణలీలలు అని మీకు ఇస్తాను. కృష్ణ లీలల నా పేరు కృష్ణ కదా, కృష్ణలీలలు అని పెట్టి రోజుగా పేపర్ మొత్తం నాదే ఉండేది అందులో. ఎందుకు అట్లా? అరే ప్రజలు మోసం చేస్తున్నాడు, మంత్రాలు నేర్చుకుని వచ్చాడు, బైరాగ్య ఎక్కడ వెళ్ళిపోయాడు, తల్లిదండ్రిని పట్టించుకోనివాడు ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు అని ఇచ్చేవాడు. వదిలిపోయాడు తల్లిదండ్రిని, ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు అనేవాళ్ళు. ఎన్నెన్నో అనేవాళ్ళు. రకరకాలుగా 7 రోజులు వెబ్సైట్ చేశారు, మొత్తం ఇచ్చారు ప్రజాశక్తిలో అన్నమాట. వాళ్ళు కూడా గురువులే, వాళ్ళని కూడా ఏమనలేను. మాకు రూపాయి ఖర్చు కాకుండా మీ మీడియా వాళ్ళు మిత్రులు కదా, మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా అందరికి తెలియజేస్తున్నారు, అందరికి తెలియజేస్తున్నారు అన్నమాట. మీకు ఏమనిపిస్తుండే మరి మిమ్మల్ని ఈ రకంగా ఒక్కొక్కరు ఇప్పుడు మీరు అన్నారు కృష్ణలీలని, మంత్రగాడని, ఇంకేదో చేతబడి చేస్తాడని, ఇట్లా ఒక్కొక్కరు రకరకాలుగా మీ గురించి ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి విన్నప్పుడు ఇంటర్నల్గా మీకేమనిపిస్తుంది? అరే వాళ్ళు అంటున్నారు మంత్రం అనేది నిజమే ఉన్నది కదా నా దగ్గర, పంచాక్షరి మంత్రము, పంచభూతాలను శుద్ధి చేసే మంత్రం పంచాక్షరి మంత్రం నా లోడు ఉన్నది. ఈ మంత్రకాలు అంటున్నారు నిజమే ఆ పంచాక్షరి మంత్రం నాకు అబ్బాయి అని వాళ్ళే నా గురువులు అనుకునేవాళ్ళని, నేను అన్న వాళ్ళంతా నా గురువులే అనుకునేవాడిని నేను. ఎవరిని ఉండదు మనం. సో మీరు ఇలా మొత్తం కంప్లీట్గా మారిపోయి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు అసలు మిమ్మల్ని చూసి ఏమడిగారు, ఏమన్నారు, ఎందుకు ఇట్లా అయిపోయినావు అని అన్నారా? అదరా తల్లిదండ్రికి ఉంటుంది కదా బాధ. ఏంది నాయన ఎందుకు ఇట్లా అయిపోయినావు, ఏంది మంచిగా ఇక్కడ ఉండాల్సింది, ఇదంతా ఏంది మనకని చెప్పి అడిగిర్రా? అమ్మ మీ గర్భంలో జన్మించిందే మహాపుణ్యము తల్లి అని పాద నమస్కారం వచ్చి కొట్టబోతు తల్లిదండ్రి పాద నమస్కారము. నేను ప్రతి పూజలో కూడా తల్లిదండ్రి పూజలు చేసుకునేవాడిని ఎక్కువ. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మొత్తం పాద పూజలు పెద్ద ఎత్తున చేసుకునేవాడిని. తల్లిదండ్రిని మించిన దైవం ఇక్కడ ప్రపంచంలో లేనేలేదు. ఇక తల్లి జన్మనిస్తుంది కాబట్టి వాళ్ళని మించిన దైవం ఇంకెక్కడ ఉన్నది, ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళ అడుగుజాడలను నడిచినాను. తర్వాత కూడా మా అమ్మ నాన్నగారు కూడా కొంచెం పెద్ద భక్తి మా అమ్మకు. అప్పటి నుంచి మల్లికార్జున స్వామి పూజించేది మా అమ్మగారు పెద్ద ఎత్తున. అమ్మవారు కూడా కొందరికి బోధించేది ఉండేది అప్పుడు కూడా. నాన్నగారు కూడా ఔషధం ఇచ్చేవాడే మొట్టమొదలు, నాయన కూడా ఔషధాలు ఇచ్చేవాడు. వాళ్ళకున్న బోధలు కూడా నాకే దార వచ్చారు. దార వచ్చి పోయి బిడ్డ అందరికి చేసి మంచి మేలు చేయి బిడ్డ, మంచి చేయి, బీద కుటుంబం కదా, పైసలు మనకేం చేయ బిడ్డ, బీద వాళ్ళం మనం, పేరు ప్రతిష్టలు అవసరం మనకు అని చెప్పేవారు మా తల్లిదండ్రులు. మంచి బోధన చేసేవారు. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు అమ్మవారు అంటే ఓన్లీ గాలితోటే అన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయారు. అటువంటి ప్రయోగాలు కానివ్వండి, అటువంటి ధ్యానాలు కానివ్వండి, మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా, చేశారా? 41 రోజు చేసేవాడిని. 41 రోజు చేసేవాడిని. ఎంఆర్ఓలు అందరూ వచ్చి నన్ను నేను లోపలికి పోయినాక పైన సిమెంట్ సీల్ చేసి వెళ్ళిపోయేవారు. అందరూ కూడా జరిగేది కదా. 41 రోజు జరిగేది కదా, జరిగేది. 41 డేస్కి వచ్చేవాడిని కదా బయటికి. ఆహారం నీళ్ళు ఆహారం ఎందుకు నాయన, అమ్మ గురువు ఎట్లా ఉంటే గురువు దగ్గర ఉన్న ప్రసాదం వస్తుంటుంది కదా. అమ్మ చేసే జపంలోకి కూడా భోజనం మనకు వస్తుంటుంది కదా గురుతత్వంలో, జరుగుతుంది కదా. అన్నహారంబులు లేకుండా అరమాసములు ఉండవచ్చు, నీళ్ళ మీద వండుకొని నీష్ట చూడవచ్చు, మనసు నిలిప తరంబు కాదు అయ్యా అన్నాడు. మనసు ఒక్కటి నిలిపదికి తరం లేదు దీనికి, లేకుంటేనా నీళ్ళ మీద పరుపు లేకుండా వండుకోవచ్చు అని చెప్పింది మా అమ్మగారు. అన్నహారములు లేకుండా అరమాసం ఆనందంగా ఉండొచ్చు అంట చాలా చెప్పేది అమ్మ. అసలు నాకు నిజంగా అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీరు అసలు అంటే ఒక పూట అన్నం నీళ్ళు లేకుండా ఉండలేము మేము. అటువంటిది మీరు 41 రోజులు అందులో లోపల ఉండడం ధ్యానంలో, ఏం అంటే గాలి పీల్చుకొని అంటే అంతా ఆ సాధ్యం. అది శివరీత్య. ఎంత శివుడే కడుపు నిండి ఉండగా ఆకలి ఎందుకు అవుతుంది? మీరు ఎంత శివుడు అంటే ఎవరు? గాలి. అది శివుడే పోయి లోపల నిండి ఉండగా ఆకలి ఎందుకు అవుతుంది కదా, ఉండదు కదా. శివుడు అంటే గాలి, శక్తి అంటే అన్నపూర్ణేశ్వరి. అన్నం తింటాం కదా, అన్నమే శక్తి. శివశక్తులతో కూడుకున్న శరీరం ఇది. శక్తి ఉండాలి మనుషులకంతా శక్తి ఉండాలి, శివుడు ఉండాలి కదా. శక్తి లేకపోతే, భోజనం చేయకపోతే శక్తి లేదు, పండింతానే ఉండిపోతారు మానవుడు. శివుడు లేకపోతే తీసేయండి అది అంటారు అన్నమాట. ఆ శివుడే స్థిరంగా ఉండంగా, మనసు నిశ్చలత్వంగా ఉండంగా అన్నీ సాధించవచ్చు నానే మనం. మీరు ఎంత కఠోర అంటే దీక్ష కానీ, ఎంత కఠోర ధ్యానం కానీ ఎంత చేసి ఉంటే మీరు అంత ఉండగలరు ఎన్ని సంవత్సరాల నుంచి? కఠోరం ఏముంటుంది చెప్పండి మీరు. నిజమైన వైరాగ్యం రావాలి మొట్టమొదలు.
మనము సంసారంలో వైరాగ్యం అయిపోతుంది ఈ రోజుల్లో. వైరాగ్యం వస్తే చెట్టు మీద ఎక్కిన మనిషి కాలు జారితే నేల మీద ఎంతసేపు అట్లా పడతాడు? సెకండ్. గంట సేపట్ల జ్ఞానం అయిపోతుంది మనిషికి. ఏళ్ళు చేసుకొని పోతే కాదు అది భక్తి అంటే. వైరాగి, పూర్తి వైరాగికి చెట్టు మీద ఎక్కిన మనిషి కాలు జారితే నేల మీద ఎంత సమయంలో పడతాడో అంత సమయంలో జ్ఞానం అబ్బును ఖచ్చితంగా. ఆశలో పడ్డం కనుక అది అవ్వలేకపోతుంది. ఇప్పుడు ఈ ప్రజలకు కూడా నేను ఈ బోధలు చేయడం 30 సంవత్సరాలు దాటిపోతుంది కదా. మనిషిలో వాయువు పెంచుకోవాలి కదా. నేనే మౌనమే గొప్పదని చెప్తుంటా ఎక్కువ అందరికీ. నేనే మాట్లాడుతుంటా ఎక్కువ కదా. నాయంత ఎవరైనా మాట్లాడతారా? చూశారు మీరు? నేను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాట్లాడుకుంటూనే కూర్చునేతానే ఉంటా కదా. ఒక మానవుడు కనీసం మలమూత్రాల కానీ వెళ్తాడు కదా. ఇప్పుడు 21 రోజు నన్ను ఇక్కడనే కూర్చుని పెట్టాను, ఇద్దరం కూర్చున్నాం మనం అంతే లేకుండా. ఎట్లా? అదే నాకు అర్థం కావట్లేదు. అరే అన్నీ మనలో ఉన్నాయి, అన్నీ మనలో పట్టిన ఉన్నాయి. బయట ఎక్కడ లెక్కితే దొరకాయి. భగవంతుడు బయట లెక్కితే దొరుకుతాడు. ఆత్మే పరమాత్మ. మనలో ఆత్మశుద్ధి అయినప్పుడు అంత ఆనందమే. అంత ఉండొచ్చు నాయన, సర్వం ఉండవచ్చు. కనుక కొద్ది రోజుల్లో పట్ల నేను కూడా నిన్ననే మా కేదార్ నుంచి గురువు గారు వేదానంద గారు మా భక్తునికి ఫోన్ చేసి జైరాబాద్కి వచ్చేసాడు. బీదర్ దర్శనం చేసుకుంటున్నాడు. మళ్ళీ రేపు వస్తానని చెప్పి తెలియజేశాడు. కాబట్టి నేను కూడా నిజమైన నా కుటుంబం, నా ఇల్లు అంటే కేదార్నాథ్. నాకు ఇవన్నీ కళ, భ్రమ. వీళ్ళందరినీ మనసులో ఉంచుకుంటాను. వదిలిపోయేది టైం కూడా వస్తుంది, చాలా రోజులు ఉండదు, వీల్లేదు. మళ్ళీ ధ్యానానికి వెళ్ళాలి. ఆయన ఒక సెల్ ఫోన్ నింపినామంటే ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీ పెడుతున్నాయి, మళ్ళీ ఛార్జింగ్ కావాలి. మాట్లాడి ఏమున్నది దీంట్లో చెప్పండి. ఎంత మౌనం ఉంటే అంత గట్టి అవాక్ వస్తుంది. ఆయన అయిపోయి సంపాదించిందంతా ఒడిస కొట్టేసేది ఇప్పటికే. మళ్ళీ ధ్యానం గురించి ఎనదిక సిద్ధంగా ఉన్నా. భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నరా లేరా అనేది ఇక్కడ నెంబర్ మీరు కూడా పెట్టండి. దాంట్లో ఇక్కడ నెంబర్ పెట్టేసి తెలుసుకొని రావాలి దయచేసి. ఎంతో దూరంకి వెళ్ళి వస్తారు. నేను లేనప్పుడు 100 రూపాయలు కిరాయి 1000 పెట్టుకొని వస్తారు. నేను లేనప్పుడు ఎక్కడ పోతున్నామంటే కృష్ణానంద స్వామి పోతున్నాం అంటే నా పేరు చెప్పుకొస్తారు. కాబట్టి అది మళ్ళా జన్మకి నాకు రుణం అవుతుంది. ఆ కిరాయాలు కూడా నాకు రుణం అవుతాయి. అలా కిరాయాలు నేను లేకపోతే ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా కొద్ది రోజుల లోపల అది ఖచ్చితంగా కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొనే ఇక్కడికి రావాలి. నేను ఉన్నా లేకున్నా ఇక్కడ పెట్టిన వృక్షానికి ఎప్పుడు ఫలాలు అందుతాయి. మీకు క్యాన్సర్ జబ్బుకు కానీ ఇతర జబ్బులకు కానీ అందుతాయి. ఆ శక్తి ఎక్కడ పోదు. అమ్మ ఇచ్చిన శక్తి ఉన్నది. కాబట్టి ఈ మన గోమాత కామధేను అంటారు కదా. కామధేను అంటే ఏంది? కోరింది ఇచ్చేది. ఏం కోరితే అది దొరికేది. అమ్మ పాలు అంటే పాలు ఇచ్చే, అమ్మ పెరుగు అంటే పెరుగాయ, అమ్మ మజ్జిగ అంటే మజ్జిగాయ, అమ్మ నెయ్యి అంటే నెయ్యాయ, అమ్మ ఎన్న అంటే ఎన్నాయ, అమ్మ కోవా అంటే కోవా కూడా తయారా కదా మిఠాయి. ఏం తక్కువ చెప్పండి ఆవులో. కామధేనువు అంటారు. అందుకే సర్వం ఇచ్చేది మన అమ్మ ఆమె కామధేనువు. కనుక ఆ కామధేనువు యొక్క కృప వల్ల, మన గురువుల కృప వల్ల అందరికీ ఔషధాలు అందియగలుగుతున్నాము. మా దగ్గర ఏమీ లేదు, ఎటువంటి శక్తులు మహాశక్తులు లేవు. మేము నిమిత్త మాత్రులము. భగవంతుని నమ్ముకొని శ్వాసంగా నమ్ముకున్నాము. వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని ఏ సెకండ్ పోకుండా జపించుకుంటున్నాము. అంతరంగంలో బయటికి శబ్దం లేకుండా జపించుకుంటున్నాము. అదే శుద్ధి అయిపోయి, వాక్ శుద్ధి అయిపోయి మేము చెప్పిందే వేదంగా మారిపోతుంది నాన్న. ఒక మంత్రంకి అంత అంటే శక్తి ఉంటుందా? ఆ గురువు నోట్లకి వెళ్ళిన వాక్కు సామాన్యమా నాయన? గురువులు అంత శక్తి కాదు, ఘనమైన శక్తి ఉంటుంది. ఒక మంత్రం చెప్పిస్తూ అట్లా ఎన్ని రోజులైనా ఉండిపోవచ్చు. ఎన్ని రోజులైనా ఉండవచ్చు ఆయన, ఎన్ని రోజులైనా కూడా ఉండవచ్చు. మంత్రశక్తి చాలా పెద్దది కదా. ఇప్పుడు మనం అంటే హిమాలయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామంది అంటే సన్యాసులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, నాగసౌదులు కానివ్వండి, కొంటికాల మీద జపం చేస్తూ ఉంటారు. అట్లా కొన్ని నెలలు చేస్తూ ఉంటారట. ఒక్కొక్క గురువు చేయి లేపిందంటే సంవత్సరాల కాలం చేయి కిందికి దించేవాడు కాదు. అంతే అలా ఉండిపోతాయి. కఠోరమైన తపస్సు. ఒక కాలు పెట్టినట్టే కాలు మీద ఉండేవాళ్ళు. ఆసనం పద్మాసనం వేసుకుని ఆసనంలో ఉండిపోయేవాళ్ళు. సుఖాసనం వేసుకున్న వారు సుఖాసనంలో ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు వేసుకుంటారు. కానీ
వాళ్ళకు ఆ సంవత్సరాలు గడిచిపోయినా కానీ కూడా వాళ్ళకి సెకండ్లతో సమానం కనిపిస్తాయి అన్నమాట. అప్పుడే కూర్చుందా అనుకుంటారు దాన్ని. మైక మరి పిల్లలు అందరినీ వెళ్ళిపోతారు. అప్పుడే కూర్చుందని కానీ ఇప్పుడే కూర్చుందని కానీ అనుకునే వాళ్ళు అన్నమాట. సో మొదట్లో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుండే? వీళ్ళు కాషాయం కట్టుకున్నారు, దేవుళ్ళ గురువులా సాధులా. ఇది సాధు అంటే తెలిసేవాది కాదు కదా ఆ రోజుల్లో. ఎవరి ఇల్లు అని నమస్కారం చేసేవాళ్ళు, అందరు చేసేవాళ్ళు, మేము నమస్కారం చేసేవాళ్ళం. ఎప్పుడు అనిపించింది అసలు దేవుడు ఉన్నాడు, దేవుడే మనల్ని ఇవన్నీ చేయిస్తున్నాడు, దేవుడు వల్లనే మనం ఇట్లా బ్రతుకుతున్నాము అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించిందంటే ఆహారం లేకుండా ఆనందంగా సర్వము అందిస్తుంది లోపల, కాబట్టి అప్పుడే అనిపించింది. సర్వం లోపల ఆహారం లేకుండా ఉండలేము కదా దేవుడు లేనిది. దేవుడు బయట ఎక్కడ అవసరం లేదు, తన అంతరంగంలో ఉన్న జీవుడే దేవుడు అని తెలుసుకున్నాం అనమాట. తన లోపల ఉన్నవాడు జీవుడే దేవుడు. దేవునికి భగవంతునికి భక్తునికి ఒక పరద కూడా ఆడడం ఉంది నన్ను, అంతే. సన్నం మనం ఒక ఆట ఆడే ముందు పరద గుంజి తీసినట్టుగా ఫిలిం కుది ఉంటుంది అట్లా, అంతే. పరద కూడా మాత్రమే అడ్డం ఉంది, అది తీసుకొని నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు చాలామంది మృత్యుంజయ మంత్రం లేకుంటే మృత్యుంజయ హోమం, ఇది అంటే చెవులో చెప్పిన చనిపోయే వాళ్ళు మృత్యుంజయ హోమం చేసినా కూడా బ్రతుకుతారు అంటారు. నిజమేనా? అది ఎంతవరకు ఫలిస్తుంది? మృత్యుంజయ హోమం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నది బలం ఉంటుంది. ఆ మృత్యుంజయ హోమం మంత్రం అంతే, ఓం బుం భువ స్వయం మంత్రం చిన్నది కాదు అన్నమాట, పెద్ద మంత్రం. అది ఫలిస్తుంది అన్నమాట. చనిపోయిన వాళ్ళు లేచేది కాదు అది. అరే వచ్చేటి గండాలను తొలగిస్తుంది. మృత్యు దగ్గర సమీపిస్తుంటే దాన్ని దూరం చేయగలుగుతుంది ఆయన. మృత్యుంజయ హోమం, మృత్యుంజయ మంత్రం దూరం చేయగలుగుతారు. చాలా మంది ఇప్పుడు యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పడడము, లేదంటే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ పడడం, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మనం టీవీలో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలలో, న్యూస్లలో. మృత్యుంజయ మంత్రం ఆ హీరో అంటే ప్రాణాల మీద అంటే చావు బతుకులు ఉన్నాడు, అందుకే మృత్యుంజయ హోమం చేయడం వల్ల బతికిందని చెప్పేసి అంటాను. 100% నమ్మొచ్చు. 100% నమ్మొచ్చు. మృత్యుంజయ హోమం కూడా మంత్రంలో ఆ బీజాక్షరంలో పెద్ద శక్తి ఉన్నదన్నమాట. మనిషిలోకి ఆ శక్తి నింపేస్తుంది అన్నమాట. శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రాణం నిలవగలుగుతుంది. 100% దాన్ని నమ్మవచ్చు. ఎప్పుడు అంటే భక్తులు అంటే మీ దగ్గరికి ఇట్లా రావడం ఎప్పుడు మొదలైంది? అంటే ఈ ప్రయాణంలో అందరిగా మిమ్మల్ని నమ్మి ఒక్కొక్కరు రావడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 1999 నుంచి కూడా వస్తుంది కదా. ఇక 2000 సంవత్సరం నుంచి పెరుగుతూ పోయింది. అప్పుడు అడవిలో కూడా రెబ్బ కోరు కూర్చునేవాళ్ళు, రాత్రి పగలు అయిపోయేవాళ్ళు గారు. అప్పుడు కూడా మొట్టమొదలు కూడా రాత్రి పగలు అయిపోయేవాళ్ళు కాదు, లైన్ రాత్రి పగలు ఏకాంతం కూర్చునేవాళ్ళు అన్నమాట. ఇప్పటికంటే ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు కూడా. ఎప్పుడు అంతే ఉంది నాన్న ఇక్కడ. మరి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడు అంటే మీరు మాత్రలు ఇస్తున్నారు, ఒక టానిక్ లాగా ఇస్తున్నారు, కొంచెం ప్రిపరేషన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం తయారు చేసుకోగలుగుతున్నాం. సో అప్పుడు టెక్నాలజీ ఎంత లేదు కదా, ఓన్లీ ఆకు పసర్లు, ఆకు మందులు, చెట్టు మందులు. అవును, ప్రతి వచ్చిన వాళ్ళకంతా ఒక పెద్ద కుండ నిండా ఔషధం చేసి పెట్టేవాడిని నేను. నవ్వొత్తు, జీలకర్ర, ఖజూర, పాతాల భైరవి వృక్షాలు ఉంటాయి కదా, అటువంటి వృక్షాలు అడవిలోకి తీసుకొచ్చి వాటి నూరి ఒక కడవ నింపి పెట్టేవాడిని. ప్రతి ఒక్కరికి ఒక గ్లాస్ ఇచ్చి పట్టేవాడిని అంతే. దాంతోనే వాళ్ళు ఆనందపడేవాళ్ళు, నమ్మకం విశ్వాసం కదా, అందరు బాగుపడేవాళ్ళు ఆ రోజుల్లో. వచ్చిన వాళ్ళు ఒట్టి పోయేవాళ్ళు కాదు, ప్రతి వారు ఒక గ్లాస్ ఇక్కడ ఉన్నటువంటి తయారు చేసిన ఔషధాన్ని తాగిపోయేవాళ్ళు ఆ రోజు. నిజంగా అంటే అంటే ఇది ఎందుకు కొనసాగలేదు అంటే ఇది మనం అంటే భారతదేశంలో అంటే చెట్ల మందు, ఆయుర్వేదిక మందు అని మీరు గతంలో అంటే మొన్న కూడా మీరు ప్రసంగిస్తున్నారు, అందరికీ బోధిస్తున్నారు. ఆయుర్వేద మీనింగ్ కూడా చెప్తున్నారు, అంటే దాని అర్థం ఏంటనేది కూడా మీరు చెప్పారు. ఇంత మంచి అంటే మందులు పెట్టుకొని ఇటువంటి ఆయుర్వేదిక మనకు వైద్యం ఉండి ఈ ఇంగ్లీష్ మందులు వేసుకున్నా కూడా కోట్లు లక్షలు ఖర్చు పెట్టినా కూడా నయం కానిది వీటితో అవుతుంది. వీటిని ఎందుకు పక్కనకు పడేసి మరి వీటంట పడ్డారు? పూర్వము రసవైద్యమే కదా. అవును, చెట్ల వైద్యం, రసవైద్యం, రోళ్ళు పెట్టి నూరుతూ తయారు చేసే వాళ్ళే కదా పూర్వము. అవును, అక్కడక్కడ ఆమెడకోరు ఆ ఔషధాలు, ఆ మందులు, ఆ మాత్రలు ఇచ్చేవాళ్ళు అంతే ఆ రోజుల్లో. ఈ ఆంగ్లేయ ఔషధాలు లేవు కదా అప్పుడు, అవి లేవు అన్నమాట. ఆయుర్వేదం మొన్న మీనింగ్ చెప్పాను కదా,
ఆయుర్వేదం అంటేనే ఆయువు అంటే జీవి, వేదము అంటే కాపాడేది, జీవిని కాపాడే వేదం అన్నమాట. అట్లంతా ఋషులు అంత పేరు పెట్టారు చూడండి. శివుడే ఆ రోజుల్లో వైద్యం చేశాడు కదా ఆయన. ఎక్కడ చెప్పండి ఆ లింగము? వైద్యనాథుడు పర్ణి వైద్యనాథంచ అంటాం కదా జ్యోతిర్లింగాలు. అట్లా వైద్యనాథుడు, వైద్యనాథునిగా శివుడు ఎందుకు కావాల్సి వచ్చింది అంటే రావణుడు శివుని ఆత్మలింగాన్ని కొనిపోతున్నాడు కదా, గోకర్ణ దగ్గర కింద పెట్టేశాడు కదా మన గణపతి రూపంలో పెట్టబట్ట వరకు అది లేవలేదు. దాని గడపారలేసి పెకిలించబోయాడు. అప్పుడు శరీరం అంతా బంటలు వచ్చి గాయాలు వచ్చినాయి అనమాట. దాని కొరకు సాక్షాత్ శివుడు రావణప్రభ శివుని యొక్క ప్రియభక్తుడు కదా, కాబట్టి నా భక్తునికి ఇంత ఆయాసం వచ్చేదా అని వైద్యనాథునిగా ఉండి మందులు నూరి పెట్టిండు రావణునికి. శివుడు వైద్యనాథుడు అయిపోయాడు ఆ రోజు. ఇప్పుడు మనం అంటే రామాయణంలో కూడా సంజీవిని అని మనం చూస్తాం. నిజానికి ఆ సంజీవిని ఉందా? సంజీవిని ఉన్నది. ఇప్పుడు గుర్తుపట్టే వాళ్ళు ఎవరినైనా ఆ జ్ఞానతత్వం నుంచి సంజీవిని అంటే లక్ష్మణ్ మూర్చే లోపల హనుమంతుడు తీసుకొచ్చిండని అందరూ ఇంట్లో ఉన్నాం కదా. ఆ సంజీవిని ఎక్కడ? ఆ సంజీవిని ఖచ్చితంగా ఉండే ఉంటుంది, మొత్తం ఉండే ఉంటుంది. మీ గురువులు ఏమైనా చెప్పారా ఈ సంజీవిని చెట్టు గురించి? చెప్పట్లా. ఈ సంజీవిని గురించి చెప్పలేదు. మన తాన ఉన్నటువంటి సంజీవిని ఇప్పుడు ఇస్తున్నాం కదా ఇక్కడ. ఎప్పటి నుంచో ఇప్పుడు మన క్యాన్సర్ పేషెంట్ కానీ ఇతర పేషెంట్ కానీ ఆకలి లేని వారు కానీ ఉంటారు కదా. ఆ లేనప్పుడు మన యొక్క సంజీవిని పెరుగులో తీసుకొని తిన్నప్పుడు ఎంబడే ఆకలి వేస్తుంది సంజీవిని లాగా, అంతే. మనం సంజీవిని అని నామకరణం చేశాం. ఈ ప్రాణాన్ని పోసి సంజీవిని మాత్రం ఇప్పటి వాళ్ళకు చాలా తక్కువ, నాయన తెలియదు నాయన. అటువంటి సంజీవిని విషయం కూడా కొన్ని కథల్లో కూడా మీరు వింటారు కదా. పండుగల సాయన్న అని కథ విన్నారా? పండుగల సాయన్న అని కథ. మరి సంజీవిని వృక్షం నుంచి ఆయన సాధించింది కదా. ఆ వృక్షం తీసుకొని యంత్రాలు ఎక్కించుకొని ఆయనను రైఫుల్లతో కొడితే కూడా ఏం కాలేదు, కత్తుతో కొడితే తెగలేడు కదా. అది కొద్ది రోజుల కింద జరిగినటువంటిది అనమాట. అటువంటి సంజీవిని ఉన్నది మొదటి నుంచి. మీరు అంటే అంటే దైవలోకంలో ఉన్నప్పుడు మొత్తం అంటే శివస్మరణమే చేసేవాళ్ళ అసలు? ఎట్లా? గురునామ స్మరణ ఎక్కువ. ఏ దేవుడిని ఎక్కువ మీరు? శివుడిని. ఎందుకు శివుడినే ఎక్కువగా? సాధువులు కానివ్వండి, నాగ సాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, మీలాంటి గురువులు అంటే మీలాంటి యోగిలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువగా శివస్మరణ, ఈ శివుడికి సంబంధించిన ధ్యానం కానివ్వండి, కంప్లీట్గా ఎందుకు ఎక్కువ శివుడితోటే ముడిపడి ఉంటారు? సర్వం శివుడే నాయన, సర్వం శివుడే. శివుని ఆజ్ఞ లేనిది చీమైన కదలదు, చిన్న కర్ర అయినా మనం లేపలేము కదా. గాలి పోతే ఏం లేపగలము? బాడీతో ఏం లేపగలము? ఆ గాలితోనే కదా అంతా. కనుక శివుడే సాక్షాత్. ప్రతి ఒక్క సాధు కూడా శివభక్తుడే. కాషాయాధారణ చేసిన వాళ్ళంతా శివభక్తులే ఎక్కువ శాతం ఉంటారు అన్నమాట. ఒక్క జ్యోతి నుండి 12 జ్యోతిర్లింగాలుగా ఏర్పడ్డాడు శివుడు. జ్యోతి స్వరూపుడు ఆయన, సాక్షాత్కి నిజానికి జ్యోతి స్వరూపుడు అన్నమాట. మీరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, హిమాలయాలకు కానివ్వండి, కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకు వీళ్ళంతా అంటే ఋషులు, మునులు, అఘోరాలు, సాధువులు, నాగ సాధువులు వీళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కుంభమేళ పైన కానీ. సో వీళ్ళందరినీ చూసినప్పుడు మొదటిసారిగా మీకు ఏమనిపించింది అప్పుడు? ఏంటి వీళ్ళంతా? వాళ్ళకున్న ఆనందం మనకు లేదు కదా అనిపించింది. ఆనందపడే వాళ్ళు చాలా ఆనందం ఉంటుంది, వాళ్ళకి ఏది లోటు లేదు కదా. సంతోషంలో మునిగితేనే వాళ్ళ అదంతా సత్పురుషులంతా. ఈ సాధుకున్నంత సంతోషము సంసారికి ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి సంతోషించేవాడిని. వాళ్ళనే కావాలి, నేను వాళ్ళనే కావాలి అనుకునేవాడిని. కానీ రాజయోగం నాది కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా కుటుంబాన్ని పోషిస్తూ అందరిని చూస్తూ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకంతా సేవ చేయడము రాజయోగి తత్వం అన్నమాట. ఈ లక్ష్యం. సో మీరు అంటే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, కాశీకి వెళ్ళినప్పుడు కానివ్వండి, చాలామంది అఘోరాలు, నాగసాధువులు ఉంటారు. కంప్లీట్గా అర్ధనగ్నంగా, కొందరైతే కనీసం దుస్తువులు కూడా ధరించారు. అర్ధనగ్నంగా కంప్లీట్గా బూడిది రాసుకొని ఉంటారు. శవాలని కాలుస్తుంటారు. వీళ్ళందరినీ చూసినప్పుడు అంటే వారితో మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానివ్వండి, అదంతా చూస్తున్నప్పుడు ఏమనిపించింది? మీ అనుభవం ఏంటి వాళ్ళతో? అనుభవం కాదు, సత్యార్చంద్ర ఘాట్లో ఇప్పటి వరకు కూడా నేను కూడా శవాలు కాలుస్తాను పోయినప్పుడల్లా.
పోయినప్పుడల్లా 12 శవాలు కాల్చి వస్తాను. నా శిష్యుడు ఉన్నాడు అక్కడ కాలబాబా. ఎందుకట్లా? వాళ్ళ దగ్గర నాకు అది చేయాలనిపించేది నాయన. ఆ భస్వం పూసుకోవాలి, ఆ గంగా నదిలో స్నానం చేయాలి, ఆ భస్వం పూసుకోవాలి. కాలిన శరీరం భస్మం, భస్వం, శివభస్వం. అవునా? నిజమైన ఈబుత్ అదే కదా. కాశీ లోపట బ్రహ్మముహూర్తం లోపట బాజా భజంత్రితోట మణికంఠిక ఘాటు నుంచి శివభస్వాన్ని తీసుకెళ్ళి ఈ శివరాత్రికి అభిషేకం జరుగుతుంది నాయన. అది లేకపోతే కాదు కదా. కాలిన భస్మం, శివభస్వము లేనిది అభిషేకమే లేదు కాశీలో. అవునా? బ్రహ్మముహూర్తంలో తీసుకొని పోయేది మణికంఠిక ఘాటు నుంచి. అది లేనిది అభిషేకం లేదు కదా. ప్రతి నిత్యం కొండపోయి అక్కడ శివభస్వంతోనే అభిషేకం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ అంటే సాధువులు కానివ్వండి, అఘోరాలు కానివ్వండి, వీళ్ళందుకే ఆ భస్మం పూసుకొని కూర్చొని ఉంటారు. శివుడే భస్వాధారుడు కాదు ఆయన. ఓకే, భస్వాధారుడు ఆయన శివుడు. ఓకే, అంటే కథలుగా చెప్పుకుంటా ఉంటారు అఘోరాల గురించి. అంటే వాళ్ళు అంటే ఏదైతే చనిపోయిన శవాలను తింటారని చెప్పి, లేదంటే అది ఉంటుంది కదా పుర్రె, కపాలంలో తింటా ఉంటారు అంటారు. నేను కూడా తిన్నాను నరభక్ష మాంసం, కపాలంలో తిన్నాను నేను కూడా. అవునా? తిన్నాను, కపాలం తిన్నాను. సత్యార్చంద్ర ఘాట్లు ఉన్నన్ని రోజులు కపాలంలో తినేవాడిని. ఎట్లా తిన్నాను, ఉంటాయి కదా, తినొచ్చు కదా. కపాలం మనం ప్లేట్ ఎట్టుంటుందో కపాలం అంతే కదా. కపాలం అంటే తల గన్ననే కదా. కపాలంలో తిన్నాను ఎన్నోసార్లు. అందరు చాలా చదువుతాను. ఆ సాధు పురుషుని కూడా తీసుకో. ఒక రామదాస్ అంటారు, ఒక మహాయోగిని దగ్గర తపస్సు చేసిండు. ఆయన ఎన్ని మహిమలు చూసొచ్చిండు, ఎన్ని యాత్రలు చూసిండు అన్ని తీసుకో ఆయన గురించి. మహాయోగిని, ఆమె సమాధి అయిపోయింది రామదాస్ వారు. ఆయన 2 సార్లు వెళ్ళిపోయొచ్చుండు మొనమొనని. ఎట్లా వచ్చిండో అది కూడా చెప్పుకోండి. ఆయన పోయొచ్చుండు. పోయినప్పుడు ఏమైనా కనిపించింది ఆయన తెలుసుకోండి, ఆయన గురించి తీసుకోండి. సో కపాలంలో అంటే జనరల్గా అక్కడ అంతా అఘోరాలు అంతా అట్నే తింటారు కపాలంలో. కపాలాలు ఎక్కువ ఉండేటివి నాయన. ఇప్పటి వాళ్ళు అంతా నిజమైనటువంటి అఘోరీలు, నిజమైనటువంటి వాళ్ళు సాధులు చాలా తక్కువ. ఇప్పుడు మనకు అనిపించే మనం యశధారణ చేసుకుంటే కాదు. కాశీకి పోయిన పుణ్యము దొరకది కాషాయము ఎందుకురా, ఆశ పీశ శంభులు వదిలిన వాడే ఆత్మజ్ఞానిరా అన్నాడు నా గురువు. ఈ కాషాయం కట్టుకొని కాశీ వరకు పోతే పుణ్యం దొరకదు బిడ్డ. ఆశ అనేటి పాశాన్ని అనగదొక్కినప్పుడే ఆత్మజ్ఞానివి నీవు. అది అనగదొక్కి కూర్చున్న వారం అన్నారు మా గురువు బోధలో పుట్ట. వాళ్ళు చెప్పిన మాటలు శిరస వాయించుతూ ఇంత సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. ఈ నరభక్ష మాంసాన్ని కూడా భుజిస్తారని చెప్పేసి విన్నాను. మేము భుజించలేము ఆయన. అఘోరాలు నిజంగా భుజిస్తారు? అది భుజిస్తారు నాయన, భుజించాక చూసినాం నాయన. ఎట్లా అండి అది? చనిపోయిన మనుషుల మాంసాన్ని భుజించడం. కాశీలో కాల్చి మామూలుగా ఎచ్చిపచ్చి కాల్చి కూడా గంగలకు దుబ్బేస్తుంటారు కొన్ని ఘాట్ల లోపల. అప్పుడే అఘోరీలు అక్కడ వచ్చింది ఆ రోజుల్లో కుంభమేళ సమయం లోపల. ఒక శివభక్షాన్ని భుజిస్తుంటే చూసినాం, కోసి తీసుకొని తింటున్నారు అక్కడ కూర్చొని. అట్లాగా వాళ్ళ వంశంలో కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ ఋషుల్లో పుట్ట అఘోరీల్లో ఎవరైనా మరణించారు అనుకోండి, వాళ్ళు కూడా తలా తీసుకొని గోర్లు ఇవి తీసేసి వాళ్ళ వంశంలో మనుషులు మేము భుజిస్తామని చెప్పి మాకు బోధించారు. మొత్తం మేము భుజిస్తున్నాయి. మా దాంట్లో పోతే మట్టి పాలు చేయలేము మేము. అట్లా అది పాపం కాదా? పాపం కాదు, ప్రాణం తీస్తలేం కదా, మట్టి పాలు అయ్యేదే కదా. పాపం ఎట్లయితుంది? ప్రాణం ఉన్నంత వరకు చేసేదంతా పాపము. ప్రాణి వెళ్ళిపోయిందిగా, రేపు పాపం దుర్వాసన పాలయ్యేది కదా శరీరం. పాపం మనిషి శరీరాన్ని తింటే అది పాయిజన్ అంటారు. పాయిజన్ ఏం కాదు కదా, ఉప్పుగా ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. మామూలు ఉప్పుగా ఉంటుంది కదా, టేస్ట్ అని చెప్పేవాళ్ళు. కాల్చుకొని తింటారు, కాల్చి తింటారు. కుంభమేళ అన్నారు ఇప్పుడు మీరు. కుంభమేళకు అంటే చెప్పకుండానే అఘోరాలు నాగసాధువులు తరలి గుంపులుగా 1000 మంది వస్తారు. వచ్చేది మాత్రమే తెలుస్తుంది, వాళ్ళు పోయేది చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదు. వస్తారు, అంతమంది కనబడతారు, సత్సంగాలు చూస్తుంటారు. ఎప్పుడు వస్తారు, కొద్ది దూరం కనబడతారు కంటి చూపు. ఆ వాళ్ళు ఎక్కడ మాయమైతే ఎట్లా పోతారు మరి చెప్పండి. వాళ్ళకి అటువంటి మహిమలు ఉంటాయి కదా. ఈ ఇంటర్వ్యూలో నా అనుభవాన్ని కూడా ఒకటి మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. గత శివరాత్రి అంటే మొన్న శివరాత్రి కాకుండా గత శివరాత్రి నేను రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన. ఇక్కడ హైదరాబాద్లో రామలింగేశ్వర స్వామి కీసరలో, ఉదయం అక్కడికి వెళ్ళి యథావిధిగా వాళ్ళంతా షూట్ చేసిర్రు.
దర్శనం చేసుకున్నాము, కిందికి వచ్చేసిన, గుట్ట దిగి కిందికి వచ్చిన. మా వాళ్ళంతా షాపింగ్లు చేస్తారు. అవి ఒక బుద్ధుడిని కొంటుంటే ఇలాగే ఒక నాగసాధు వచ్చిండు. ఇలాంటి కాషాయం వేసుకొని అర్ధనగ్నంగా ఉన్నాడు, మొత్తం అర్ధనగ్నంగా ఉన్నాడు. సో ఒకటి ఇట్లా అది పట్టుకున్నాడు, అది చెక్క ఒకటి అది ఉన్నది, మొత్తం రుద్రాక్షలు ధరించున్నాడు, త్రిశూలం ఉంది. సో డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు, అక్కడి నుంచి వచ్చిండు, డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు. హరహర మహాదేవ్ అన్నాడు. చెప్పండి అదే చెప్పండి మా స్వామి అంటే, ఆయన నార్త్ ఇక్కడ కాదు. నాకు పూజ చేసుకోవడానికి నెయ్యి కావాలి, నాకు ఒక 100 రూపాయలు ఇస్తావా అన్నాడు. వీలేమో అడగల, 100 రూపాయలు నెయ్యి కావాలి నేను శివుడికి చేసుకోవడానికి అని అడిగింది. 100 రూపాయలు కదా అడిగింది కదా, దేవుడికి ఏదో తక్కువ తీసి ఇచ్చేసిన, అమ్మటే ఆలోచించాలి, వెంటనే తీసి ఇచ్చేసిన. అందుకనే నీ చేయి చాపు అన్నాడు. చేయి చాపిన, చేతుల నుంచి ఇట్లా అనేసరికి ఇటువంటి రంగు కుంకుమ చేతిలో పడింది. వెంటనే ఇట్లా చెంబులాగా ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఒక రుద్రాక్ష తీసిండు. ఇంతలా ఉంది అది రుద్రాక్ష, పెద్దది. ఆ రుద్రాక్ష తీసి చేతిలో పెట్టిండు, చేతిలో పెట్టి కుంకుమ వేసిండు. నేను ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇక లేడు ఎడిపోయిండో కూడా తెలియదు, మాయమైపోయాడు. కొంచెం దూరంగానే ఆయన ఎవరి దగ్గరికి కూడా నా దగ్గరికి వచ్చిండు. నేనేం చేసినంటే వెంటనే అది ఒక పేపర్లో కుంకుమ పోసుకొని ఆ రుద్రాక్షను అలా పెట్టి పాకెట్లో పెట్టుకున్న, ఆ బుద్ధుడిని కొనుక్కొని వెళ్ళిపోయినాం. ఇట్లనే ఈ గుట్ట కిందంత దూరంకి వెళ్ళిపోయినాం పట్టుకొని. కారు అక్కడ ఉంది, ఇదే కారు కొత్తగా కొన్నప్పుడే, సంవత్సరం అయిందంటే. కిందికి పోగానే కారు స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ కావట్లే, ఫుల్ ఎండ కొడుతుంది. ఇది ఎండాకాలం, మస్తు ఎండాకాలం. అయితే ఎండకు మరి అంత గాలి పడుతుంది కదా అని అనుకున్నా. అట్లా కూడా వేరే వాళ్ళకి కాల్ చేస్తే కూడా అట్లనే అన్నారు, గాలికి ఇట్లా పట్టిందేమో, ఎండలో పెట్టినావు కదా అని. మళ్ళీ కొద్దిసేపు స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ కావట్లేదు. నా పక్కన ఇంకో వేరే యాంకర్ ఉంది. తను ఏమన్నదంటే, నీకు ఆయన ఇచ్చాడు కదా ఆ కుంకుమ రుద్రాక్ష, అది నీ జేబులు ఉంది కదా, బహుశా అది నీ దగ్గర ఉండడం వల్ల కారు స్టార్ట్ కావట్లేదేమో, ఆయన ఏ మంత్రించి ఇచ్చాడో అది ఎందుకు తీసి పక్కన పడి, వద్దు పోయి ఇక్కడ చెట్టు మొదట్లో పెట్టుపో, అది ఉంచకు అని చెప్తే టకటక కెమెరామెన్ తీసుకుపోయి చెట్టు మొదట్లో ఇక్కడ పెట్టిండు. అయినా స్టార్ట్ కావట్లేదు, అయినా కూడా స్టార్ట్ కావట్లేదు. ఓ 10 నిమిషాల తర్వాత ట్రాఫిక్ పోలీస్ వచ్చిండు. కార్ తీయరా సార్ కొంచెం అంటే, స్టార్ట్ కావట్లేదండి, చాలాసేపు నుంచి టైం అవుతుంది అంటే, అవునా మీరు సెకండ్ గేర్లో వేసి ఉంచండి, నేను వెనక నుంచి నెడతా, డక్క కొట్టండి, వంపే కదా వెళ్ళిపోతుంది అంటే ఆయన నెట్టిండు కొంచెం దూరం దగ్గర. నెట్టేసరికి టక్కున స్టార్ట్ అయింది. ఇంకా నేను అట్నే వెళ్ళిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినాక వేరే తెలిసిన అంటే వాళ్ళకి ఇట్లా చెప్పిన, ఇట్లా అంటే, అరే పిచ్చోనివా నువ్వు, శివరాత్రి రోజు నీకు ఒక నాగ సాధువు వచ్చి, ఆయన అఘోరణ సాధువు తెలియదు, నీకు శుద్రాక్ష ఇచ్చి కుంకుమ ఇస్తే నువ్వు ఆడ పడేసి వస్తావు అని చెప్పి తిట్టినాను. అంటే ఇదేంటి నాకు ఎందుకు జరిగింది అర్థం కావట్లేదు. ఇప్పుడు పడేసావా? చెట్టు మొదట్లో పెట్టి వచ్చేసిన. నీ అది ఆయన కలవడమే నీ అదృష్టం అనుకోవాలి. ఆయన కలవడము, నీకు అలా ఇవ్వడము ఎంత అదృష్టమే, నీ అదృష్టం నుంచి కలిసి. ఆ మానవులు అందరితో నీ కలవలేరు, వాళ్ళు అందరితో మాట్లాడలేరు. నీ తత్వాన్ని, మంచితత్వాన్ని తెలుసుకొని దీని దగ్గర కావాల్సి వచ్చింది. నాకు ఒక పరీక్ష పెట్టినట్టుంది శివుడు. అది పరీక్ష, శివ పరీక్ష. అది అంటే నేను భయపడి, అంటే మేము భయపడి, అంటే ఆయన అవతారం చూసి మరి ఆయన మంత్రి కొందరు అంటా ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు అటువంటి తంత్రాలు అటువంటి ఉండవు. ఆయన ఏముండవు. హరహర మహాదేవ్ శంభో శంకర నామం చదువుకుని మొదలుపెట్టారు, వెళ్ళిపోయాడు అంతే. సో అంటే నీ యొక్క అదృష్టాన్ని పరీక్షించిన దేవుడు, ఆ అదృష్టాన్ని నువ్వు ఆడ కోల్పోయాను, నువ్వు అనవసరంగా అది వదిలేసినావు చెప్పి తిట్టిరు. తర్వాత తెలియక చేసి తప్పేం ఉండదు. సో ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో ఏమన్నా జరిగితే కొన్ని మాతో పంచుకుంటారు? ఖచ్చితంగా పంచుకుంటాం కదా. ఏంటి జరిగిన అద్భుతాలు ఏంటి మీ ప్రయాణంలో? మా ప్రయాణంలో జరిగిన గురునామ స్మరణ మించిన మంత్రం లేదు. గురు మంత్రమే స్మరిస్తాం. చాలా అద్భుతాలు చూసి ఉంటాం. చాలా చెప్తే అవి శేషరి కనబడి నీకు చెప్పినావు కదా, నీకే తెలుస్తుంది దాని మహత్యం. అట్లా చాలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా చాలా ఉన్నాయి. ఎన్నో చూసాం. ఆయన చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, మమన బాబా గురించి చెప్పలేదా అని. పెద్ద అద్భుతమే కదా. గంగలో వెళ్ళిపోవడం, గుడ్డ వారేయడం, గుడ్డ మీద ప్రయాణం అయిపోవడం,
ఇవన్నీ అద్భుతాలే కదా. అవును. ఎన్నో చూసినాం, చాలా చాలా చూసినాం ఆయన. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఇక్కడ మందిరాన్ని నిర్మించారు, శివుడిని, అమ్మవారు, బాబా, సో అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఇంతమంది. సో ఇక్కడికి వచ్చినాక ఏమైనా మిరాకిల్స్ జరిగినాయా ఇదంతా ప్రతిష్టాపించినాక? చాలా జరిగినాయి అన్న, చాలా జరిగినాయి. ఎవరు చెప్పారు? మీ అంతటి మీరే ప్రతిష్టాపించారా ఇంతమందిని? అసలు ఏంటని? ఈ ప్రతిష్ఠించడం ఒక గురువు గారు మల్కెల్ గంగాధర స్వాముల వారు ఉంటారు, ఆయన హస్తం నుంచి ప్రతిష్ఠించారు ఆయన. ఆ ప్రతిష్ఠించే సమయం లోపల ఇది ఒక ఆయన చెప్పాడు, మల్కెల్ గంగాధర స్వాముల వారు బ్రహ్మచారి సమాధి తీసుకున్న కొద్ది రోజుల కిందనే ఆయనకు రుద్రాక్ష అభిషేకం చేసి వచ్చాను పోయి ఎల్లెముంగల గురువుగా. ఆయన ఎల్లెముంగల శివుడు చెప్పాడు పోయి గురువుగారు చేసినని చేసి వచ్చాం, వెళ్ళాడు. ఆయన ప్రతిష్ఠించే ముందు ఈ రోడ్డు లేదు, ఎక్కడ లేదు, ఇలా గుట్ట చుట్టూ రౌడు తిరుగుతూ ఈ ఆంజనేయ స్వామి వెంటకెళ్ళి ఇట్లా కొండ ఎక్కుతూ వచ్చేసి, పెద్ద ముండ్లు అడవి కదా, చిన్న పందిరి వేసి చిన్నగా రేకులు చిన్న పెట్టినాం. ఫస్ట్ గర్భగుడి ఒక చిన్న పెట్టేసి లింగ ప్రతిష్ఠ చేసినాం అక్కడ అనమాట. దానిపైన గుడ్డను కప్పి 10 నిమిషాలు మౌనం గుడ్డను పట్టుకొని లింగాన్ని పట్టుకొని ఆ గురువు గారు అనమాట తన ప్రాణం పోసేసాడు. ఇక్కడ ప్రాణం పోస్తున్నాడు, ఇక్కడ ఏ నీళ్ళు లేవు. ఒక నాగారం నుంచి ఒక దొరగారు ఉంటారు, ఆ ట్యాంకర్ ఇచ్చారు, నీళ్ళ ట్యాంకర్. ఆ ట్యాంకరు అట్లకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి బోర్ నుంచి దింపుకొని వస్తుంటే పెద్ద చెడావు అది. 2 ఎడ్లు కట్టే బండ్ల మీద వచ్చేటి, ఫస్ట్ బండ్ల మీద తెచ్చే గుడి కట్టాను, నీళ్ళు ఎడ్ల బండ్ల మీద తెచ్చి గుడి కట్టాము. సరే ట్యాంకర్ తీసుకొని వస్తుంది, ఎట్లెట్లు కాసు ఉంది బాట వస్తుంది. ఆ మీదికి వస్తూ బ్రేక్స్ ఎంటకు అయిపోయి ఎంట కురికి ఒక 10-20 ఫీట్ల కింద పడిపోయిన ట్రాక్టర్ ఈయన స్థాపన చేస్తాను. దాని మీద 6 మంది ఉన్నారు, ఒకరికి ఇంత ఇటువంటి అరికాలకు ముళ్ళు నాటలే. ట్రాక్టర్ పయ్యలు మీద ఉన్నాయి, కిందికి బాడీ ఉన్నది, మీద పయ్యలు తిరుగుతున్నాయి. అందరూ ఉన్నారు, ఎవరికి కావాల్సినంత దెబ్బ తాకలేదు. గిట్లా ట్రాక్టర్ పడిపోయాను నీళ్ళది అంటున్నారు అందరూ. కింది అంతస్తులో పూరా మీది నుంచి కింది అంతస్తులో గురువుగారు చెప్పారు చుట్టూ ట్రాక్టర్ పడిపోయింది. బిడ్డ ఎవరికేం కాలేదు, ట్రాక్టర్ బోర పడిపోయారు, అందరూ ఎక్కడెక్కడ దుంకేసారు 6 మంది. అంటే ప్రతిష్ఠ చేసే సమయంలో ప్రాణ అపాయం మొత్తం తప్పి బోలర పడ్డది, అందరు మిగిలిపోయారు. చూడండి ఎంత గండం తప్పిందిరా. ఇక్కడ వచ్చిన వారి గండాలు కూడా అట్లే తప్పిపోతాయి స్వామి చెప్తున్నారు. అది జరుగుతుంది, ఆయన ఒకటి వాక్ సూపర్. అదొకటి, అది జరుగుతుంది నిత్యమైనటువంటిది. రెండవది యాదగిరి గుట్ట తిరుపతి అవుతుంది బిడ్డ, ఇది యాదగిరి గుట్ట అవుతుంది బిడ్డ అని చెప్పి చూడండి. ఇప్పుడు యాదగిరి గుట్ట తిరుపతిలో అయిపోయింది కదా. మా గురువు వాక్ పొల్లు పోలేదు అనుకుంటాను, అందరూ హిందవాళ్ళే, ఎందరో ఉన్నారు. ఇది యాదగిరి గుట్ట అవుతుంది, అప్పటి వరకు యాదగిరి గుట్టలకు అయిపోయింది కదా. చూడండి అన్ని గురువు వాక్కులు, నిజమైన వాక్కులు ఉంటాయి, జరిగింది సాక్ష్యాలు. ఎట్లా అంటే ఈ ఒక మనిషి గురించి చూడగానే వారి గురించి ఎప్పుడు చనిపోతారు ఏంటి, వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉంది కూడా చెప్పేంత శక్తులు ఎట్లొస్తాయి? ధ్యానం నుంచి, సర్వం ధ్యానమే. సర్వానికి ధ్యానం మూలం. యోగం నుంచి రోగం కనుగోగలుగుతాం, రోగాన్ని సర్వం. ఈ భోగములు ఉన్నాం కనుక రోగాలు వచ్చేస్తున్నాయి అంతే. సో మనిషి ఒక ధ్యానం చేస్తే సో మనశ్శాంతిగా ఉండొచ్చు, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సో ఇటువంటి కూడా తెలుసుకునే శక్తులు కూడా వస్తాయి. కేవలం ధ్యానమే, ధ్యానం ఒక్కటే మూలం. ధ్యానం మూలం, జగత్కు మొత్తం ధ్యానం మూలం. మెడిటేషన్ చేసేవారు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మెడిటేషన్ ఆరోగ్యం గురించి పనిచేస్తుంది. అది ధ్యానం సర్వసిద్ధాలకు ధ్యానం మూలం. సో ఇప్పుడు కూడా రెగ్యులర్గా చేస్తుంటారా? టైం దొరుకుతుంది ఎప్పుడు ధ్యానమే ఎక్కువ, నాకు రాత్రి మొత్తం ధ్యానమే ఎక్కువ అవసరం. చివరిగా ఖాళీ అయితే ఉంటుంది, రోజు మాట్లాడితే ఖాళీ అయితే కొద్దిగా దాన్ని నింపుతూ ఉండాలి కదా, తప్పదు కదా. అవును. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, ఇంత ఓపికతో ఒక డాక్టర్ కూడా ఒక మహా అయితే 40 ఒక 50 మంది పేషెంట్స్ చూస్తాడేమో నాకు తెలిసి. 500 మందికి పైగా ఇక్కడికి వస్తూ ఉంటారు రోజు. అసలు ఎట్లా మీకు ఓపిక? అంతమందితో మాట్లాడాలి, చూడాలి, చెప్పాలి, ఎటువంటి మందులు వేసుకోవాలో చెప్పాలి, మళ్ళీ వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి, అందరినీ తిన్నారని అడుగుతారు, మళ్ళీ 1 గంట సేపు బోధిస్తారు. ఈ ఓపిక అంతా ఎట్లా మీకు? అసలు ఒక రోజులో 500 మందికి పైగా భక్తులను చూడడం అనేది అసలు ఎట్లా సాధ్యం కావాలి కదా. ఇప్పుడు ఒక తల్లికి 4-5 మంది పిల్లలు ఉన్నప్పుడు
వాళ్ళ మాటలంతా ఖచ్చితంగా అందరికి సమానంగా వినవలసిందే కదా. ఇక్కడికి వచ్చిన ఎంతమంది వచ్చినా ఒక్క రోజుల్లో అది మనమన్న పిల్లలతో సమానం అయిపోతుంది. అందుకే వీల్లేదు అన్నమాట. ఖచ్చితంగా ఓపిక ఉండడమే ముఖ్యతరం. ఓపికగా లేనిది ఏం సాధించలేం కదా. స్థిరత్వం, నిశ్చలత్వం ఉండాలి మనసు ఎప్పుడు, అన్నీ సాధించవచ్చు. సో నిజంగా ఇదంతా నాకు తెలిసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే నా అనుభవం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. ఒక హాస్పిటల్కి వెళ్తే 10 సార్లు తిప్పించుకుంటారు. ఆ వార్డుకి వెళ్ళు, ఈ వార్డుకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళని అట్లా ఫ్లోర్లు దిగాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. అయినా ట్రీట్మెంట్ ప్రాపర్గా చేస్తారా అంటే అది లేదు. వైద్యో నారాయణ ఆలం కూడా ఉంటుంది. చాలా నా అనుభవం నేను చెప్తున్నాను. నాకైతే చాలా బాధ వేసింది. నేను అంటే మా మదర్ని తీసుకొని అట్లా తిరిగినప్పుడు నాకు నిజంగా ఏంటి ఇది వీళ్ళు ఎంత అంటే రూడ్గా ప్రవర్తించడం. ఒక పేషెంట్ వస్తే ఎంత హ్యాపీగా చూసుకోవాలి. ఈ ముఖ్యంగా అంటే నేను చెప్తున్న నా అనుభవం గవర్నమెంట్ హాస్పిటల్స్, నిమ్స్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. అడ్మిట్ చేసినప్పుడు ఒక పేషెంట్ని ఎంత హ్యాపీగా పలకరించాలి. అదే కదా వాళ్ళకు అంటే వచ్చిన వారిని మాట్లాడితే సగం రోగము. నువ్వు వచ్చిన పేషెంట్నే కసిరించుకుంటా ఉంటావు. ఇష్టం వచ్చినట్టు వెళ్ళు చూస్తాం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా వీళ్ళు డాక్టర్లా ఏంటని కూడా నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చింది. నా అనుభవం చెప్తున్నా, నాకు జరిగింది రీసెంట్గా ఈ 3 నెలలు జరిగిన విషయం ఇది. నేను ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగలే. మొదటిసారిగా ఎన్నిసార్లు తిరిగిన 3 నెలల నుంచి హాస్పిటల్ ఉంటుంది. కానీ వచ్చిన భక్తులకంతా కోపము అనేది చనిపోవాలి ఎప్పుడు కానీ. ఒక వైద్యుని దగ్గర అయినా సరే పర్వాలేదు, ఒక గురువు దగ్గర అయినా ప్రతి ఒక్కరి దగ్గర కోపం మరణించాలి. అందరు డాక్టర్లు అన్నట్లే చాలామంది ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అటువంటి డాక్టర్లకు చెప్తున్నాను నేను. పేషెంట్ని మీరు ఎలాగైతే వచ్చినప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా, ఎంత సంతోషంగా పలకరించి వాళ్ళని బోధిస్తారో అటువంటి మాటలు చెప్పాలి డాక్టర్లు. మీకేం కాదు, మేము ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం, ఓకే అమ్మ వచ్చి చూస్తా అని, లేట్ అయినా ఒక 6 గంటలు వచ్చి చూస్తా అని చెప్పాలి. కానీ ఒక పేషెంట్ ఒక ఇబ్బందితో వచ్చినప్పుడు నువ్వు కసిరించుకుంటే ఏంటన్నట్టు అప్పుడే సగం మరణిస్తారు వాళ్ళు. ఎప్పుడైతే విసుగు చెందుతుందో కష్టం వాళ్ళకు దిగజారిపోతుంది కదా, వ్యాధి పెరిగిపోతుంది అన్నమాట. వచ్చిన వారికి అందరికీ కూడా వైద్యుడైనా, ఒక ఋషి అయినా, ఒక సాధువు అయినా అలా పలకరింపుతోటే సగం వరకు వ్యాధి ప్రయాణం దూరం అయిపోతుంది. సంతోషం లభిస్తారు లోపల. దుఃఖమే రోగానికి కారణం కదా. వాళ్ళు విసిగించినప్పుడు దుఃఖం ఏర్పడుతుంది వాళ్ళకు, పాటలాడినప్పుడు సంతోషం ఏర్పడుతుంది. ఆ సంతోషం ఆయుష్ని పెంచేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ గురుజీ. ఇది ఎపిసోడ్ 2 మీతోటి దత్త. నేను చెప్తున్నా కదా, ఎన్ని గంటలైనా కూడా మీతో సరిపోదు. దత్త మరో ఎపిసోడ్ 3లో కలుద్దాం. దత్త గురుదత్త భారత్ మాత జై.